Good morning, everyone. Good morning. Am I audible? Hi, Anjaneyalu. Voice వస్తుందా? Can you please let me confirm? Can you please confirm? ఇక్కడ కామెంట్స్ రావట్లేదు దీనికి. నెట్లేదా? So guys, wait a moment. Okay. Good morning all. Sure, definitely. Good morning. Okay. So yes, welcome to IRIS. Let us start our session. Okay. So hope everyone is doing good. And how is your preparation going on? Yes. So today we are going to discuss some important questions about biology. This session which is useful for RRB, SSC upcoming exams. So whoever who are going to write RRB, NTPC exams. Okay. So this session will going to be helpful to you a lot. So stay with me till end. So we'll discuss more concept in this class. Okay. Anyway, so let us start our session without any delay. The first question is, what are the finger-like projections that increase the area of absorption of the small intestine called? చిన్న ప్రేగు యొక్క శోషణ ప్రాంతాన్ని పెంచే వేలు వంటి ప్రొజెక్షన్లను ఏమని పిలుస్తారు? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఆప్షన్స్ ఆర్ లైక్ గ్లాన్స్, స్పింక్చర్స్, సిలియా అండ్ విల్లీ. సో టెల్ మీ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Good morning all. Thank you, Rajesh. Thank you for your confirmation. Yes. Option D. Okay, so let us see what is the correct answer. Oh, everybody is saying option D is a correct answer. So what is option D? Villi. Yes. What are the finger-like projections that increase area of absorption of the small intestine? So means yes, you guys are correct. So villis are the correct answer for this question. So basically, villis are functional and structural యూనిట్ ఆఫ్ ది డైజెషన్ సిస్టమ్. తెలుగులో చూషకాలు అని పిలుస్తారు.
ఈ చూషకాలు లేదా విల్లీస్ అనేవి డైజెషన్ సిస్టమ్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అనేసి మనం చెప్తాం. సో బేసిక్గా విల్లీస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే స్మాల్ ఇంటెస్టైన్లో. స్మాల్ ఇంటెస్టైన్లో మనకి అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో స్మాల్ ఇంటెస్టైన్లో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, చిన్న ప్రేగు అని పిలుస్తారు దీన్ని. స్మాల్ ఇంటెస్టైన్లో అగైన్ 3 పార్ట్స్, దట్ ఈస్ లైక్ చిన్న ప్రేగు అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ లైక్ డియోడినం. ఓకే, డియోడినం, దీన్నే మనం ఆంత్రమూలం అనేసి పిలుస్తారు. ఓకే, డియోడినం నథింగ్ బట్ ఆంత్రమూలం. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ జేజూనం. ఓకే, సెకండ్ వన్ ఈజ్ జేజూనం. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఇలియం. సో దీన్నే ఇలియం అంటే ఏమని పిలుస్తారు, తెలుగులో శేషాంత్రికం అని అంటారు. సో ఇట్లా 3 పార్ట్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగులో ఉంటాయి. ఇప్పుడు విల్లీస్ అనేవి వీటిల్లో ఎక్కడ ఉంటాయి అని అంటే, సో చూషకాలు అనేవి ఇలియం పార్ట్లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైజెషన్ సిస్టంలో స్టమక్ నుంచి ఇంటెస్టైన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ లాస్ట్లో ఇలియం పార్ట్ ఇలా ఉంటుంది, శేషాంత్రికం. ఓకే, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అని పిలుస్తారు. ఈ ఇలియం పార్ట్లో సో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి స్ట్రక్చర్స్, వీటినే మనం విల్లీస్ లేదా చూషకాలు అనేసి పిలుస్తారు. ఈ చూషకాలు ఏం చేస్తాయి, యాక్చువల్లీ ఇలియంలోనే ఫుడ్ 100% డైజెస్ట్ అవుతుందండి. 100% డైజెషన్ అయిన ఫుడ్ని ఈ చూషకాలు ఏవైతే ఉన్నాయో అంటే నథింగ్ బట్ విల్లీస్, ఈ విల్లీస్ మొత్తం అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసి ఎక్కడికి పంపిస్తాయి అంటే బ్లడ్లోకి పంపించేస్తాయి అన్నమాట. ఓకేనా, బ్లడ్లోకి పంపిస్తాయి. ఇంకా విల్లీస్ చూడడానికి ఎలా ఉంటాయంటే ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విల్లీస్. వీటి చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇలా బ్లూ కలర్లో ఉండేవేమో వెయిన్స్ అంటే సిరలు, రెడ్ కలర్లో ఉండేవేమో ఆర్టరీస్ అంటే ధమనులు, ఇలా ఉంటాయి వెజల్స్. సో ఎప్పుడైతే ఫుడ్ డైజెస్ట్ అయిపోతుందో ఆ డైజెషన్ అయిపోయిన ఫుడ్లో న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, ఈ న్యూట్రిషన్స్ మొత్తం విల్లీస్ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ లేదా వ్యాపనం అనే పద్ధతి ద్వారా. ఈ విల్లీస్ అన్నీ కూడా ఫుడ్ని ఎక్కడికి పంపిస్తాయి అని అంటే బ్లడ్లోకి పంపించేస్తాయి అన్నమాట. ఓకేనా, అందుకే విల్లీస్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది డైజెషన్ సిస్టమ్, నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అనేసి మనము దీన్ని పిలుస్తూ ఉంటాం. ఓకేనా, సో దోస్ ఆర్ లైక్ విల్లీస్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు స్మాల్ ఇంటెస్టైన్లో. బోటి తిన్నారా ఎప్పుడైనా? మటన్, మేక, ఓకే, అన్నీ సపరేట్ తింటారు కదా, లివర్ ఫ్రై, బోటి అనేసి, తలకాయ కూర, కాళ్ళు, చేతులు అన్నీ తింటారు కదా వాటిల్లోని. ఓకే, అట్లా లివర్లో ఇంటెస్టైన్ మనకు రఫ్గా అనిపిస్తుంది. ఆ రఫ్నెస్కి రీజన్ ఏంటంటే విల్లీస్ అన్నమాట. సో దోస్ ఆర్ లైక్ చూషకాలు అని పిలుస్తాము. ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఇందులో విల్లీస్ అనేవి ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో హియర్ దే మెన్షన్ లైక్ స్పింక్చర్స్ ఇన్ సెకండ్ ఆప్షన్. సో వాట్ ఈస్ మీన్ బై స్పింక్చర్స్? సో స్పింక్చర్స్ అంటే ఏంటి, వాటిని ఏమంటారు, అండ్ స్పింక్చర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సో ఎక్కడ ఉంటాయి అని అంటే డైజెషన్ సిస్టంలో కూడా స్పింక్చర్స్ ఉంటాయి. ఎక్కడ అంటే ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్, దీని మీద మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఫస్ట్ డైజెషన్ సిస్టంలో ఇక్కడ ఫారింగ్స్ వస్తుంది తెలుసా, ఫారింగ్స్ తర్వాత ఈసోఫాగస్, స్టమక్ ఇలా వస్తాయి. ఇక్కడ ఫారింగ్స్కి అండ్ ఈసోఫాగస్కి మధ్యలో ఒక స్పింక్చర్ ఉంటుంది. ఈ స్పింక్చర్ని అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని పిలుస్తారు. అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని అంటారు. ఎప్పుడైతే ఫుడ్ బోలస్ మీరు ఫారింగ్స్ నుంచి మింగినప్పుడు ఫారింగ్స్ నుంచి ఈసోఫాగస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ స్పింక్చర్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు ఫుడ్ ఎంటర్ అవుతుంది. ఫుడ్ ఎంటర్ అయిపోయిన ఇమీడియట్గా మళ్ళీ ఈ స్పింక్చర్ క్లోజ్ అయిపోవాలి. ఓకేనా, క్లోజ్ అవ్వలేదనుకో ఫుడ్ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఫుడ్ ఎప్పుడు యూనిడైరెక్షన్ ఫ్లోలోనే వెళ్ళాలి. ఓకేనా, సో ఇంకా ఇక్కడ నుంచి ఫుడ్ అనేది స్టమక్లోకి రావడానికి ఈసోఫాగస్కి స్టమక్కి ఇక్కడ ఒక స్పింక్చర్ ఉంటుంది. దట్ ఈజ్ లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఓకేనా, లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అంటారు, తెలుగులో కూడా అలాగే అంటారు. లేదా దీన్ని కార్డియాక్ స్పింక్చర్ అని పిలుస్తారు, కార్డియాక్ స్పింక్చర్. సో ఇప్పుడు ఈ లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అనేది సో వైల్ ఫుడ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టమక్, at that time lower esophageal sphincter so will get opened. ఓకే, ఫుడ్ అనేది వచ్చి ఇందులో పడిపోయిన తర్వాత సో ఆటోమేటికలీ లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఫుడ్ అంతా స్టమక్లో గ్రైండ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది కదా. ఇది ఒకవేళ ఓపెన్లో ఉంటే అప్పుడప్పుడు ఈసోఫాగస్లోకి ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా
తేపులు రావడం, ఆ స్పైసీ మీరు తిన్న ఫుడ్ స్పైసీనెస్ మళ్ళీ పైకి వచ్చి ఈసోఫాగస్ అంతా మంట పుట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేస్తారు కదా. సో బికాస్ ఆఫ్ దట్ స్పింక్చర్స్ అనమాట. ఇంకా స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి ఇక్కడ కూడా ఒక స్పింక్చర్ ఉంటుంది, దాన్ని పైలోరస్ స్పింక్చర్ అనేసి పిలుస్తారు. ఓకేనా, పైలోరస్ స్పింక్చర్ అని పిలుస్తారు. సో స్టమక్లో ఫుడ్ 70% డైజెస్ట్ అయిపోతుంది. 70% డైజెషన్ అయిన ఫుడ్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళడానికి ఇక్కడ పైలోరస్ స్పింక్చర్ అనే ఒక స్పింక్చర్ ఉంటుంది, దీని నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇలా 3 స్పింక్చర్స్. సో దోస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్. సో ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి, కాబట్టి యూ మస్ట్ రిమెంబర్ అబౌట్ ది స్పింక్చర్స్. ఓకే, సో విచ్ కైండ్ ఆఫ్ స్పింక్చర్ ఆర్ ప్రజెంట్ అండ్ విచ్ ప్లేస్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పింక్చర్, అవి చాలా ఇంపార్టెంట్. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ స్పింక్చర్స్ గురించి మాట్లాడతారు. ఓకేనా. అండ్ సిలియా, ఈ సిలియాస్ ఎక్కడుంటాయంటే లంగ్స్లో ఉంటాయి. ఓకేనా, లంగ్స్లో సిలియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంగ్ కదా, ఇట్లా లంగ్స్ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న విసనకర్ర లాగా ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి, వీటినే సిలియాస్ అని పిలుస్తారు. ఓకే, గ్లాండ్స్ అంటే ఇంకా గ్రంథులు. మన బాడీలో డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి, లివర్, ప్యాంక్రియాస్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్, గొనాడ్స్. సో దోస్ విల్ సెక్రీట్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్. ఓకేనా, గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయి, ఆర్గాన్స్ అనేవి ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తాయి. ఓకే, ఎస్, డన్నా. గుడ్ మార్నింగ్. Done? Yes. Shall we go for next question? Which among the following is the largest gland in the human body? క్రింది వాటిలో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆప్షన్స్ ఈసోఫాగల్ గ్లాండ్స్, మమరీ గ్లాండ్, లివర్, స్వీట్స్ అంటున్నా, స్వీట్స్ తిని అలవాటు అయిపోయింది. స్వెట్ గ్లాండ్స్ లార్జెస్టా అనింది. లార్జెస్ట్ గ్లాండ్ ఏదమ్మా? బోలియే. ఆప్షన్ సియా. ఎల్కేజీ క్వశ్చన్ ఇది. ఎల్కేజీ చదివారా లేదా డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయారా? నేను చదవాలి, డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి పోయినా, అందుకే నాకు ఎల్కేజీ క్వశ్చన్ సరిగా తెలియవు. కానీ ఎస్, సో లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఏదంటే దట్ ఈస్ లైక్ లివర్. ఓకేనా, సో లివర్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. అతిపెద్ద గ్రంథి, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అని అంటే దట్ ఈస్ లివర్. సో పెద్ద గ్రంథి అని అంటే సైజులో పెద్దది, బరువులో పెద్దది. అట్ ది సేమ్ టైం లివర్ నాట్ ఓన్లీ ఏ biggest gland in the body, it is very most important gland in the body. So we must maintain that gland very very healthy. ఎందుకు? ఇప్పుడు లివర్ పాడైతే ఏమైంది అని అంటే చచ్చిపోతావు, అంతే, ఏం కాదు, అదొకటే అవుతుంది. సో ఎందుకు లివర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన బాడీలో? ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే బాడీలో ఇన్ని గ్లాండ్స్ ఉండగా లివరే ఎందుకు పాడవుతుంది? లివర్కి ఆల్కహాల్కి ఏం సంబంధం అసలు? ఓకే, ప్యాంక్రియాస్ పాడవచ్చు కదా, లేకపోతే పిట్యూటరీ గ్లాండ్ పాడవచ్చు కదా, థైరాయిడ్ పాడవచ్చు కదా, లివర్కి ఏంటి సంబంధం? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? లివర్కే సంబంధం ఉంటుంది యాక్చువల్లీ. లివర్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ గ్లాండ్. 1.5 kgs వెయిట్ ఉంటుంది, ఆర్ 1500 grams వెయిట్ ఉంటుంది అనమాట. సో బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఏది అని అడిగారు అనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ గ్లాండ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ అని అడిగారు అనుకో, అప్పుడు స్కిన్ లేదా చర్మం అని చెప్పాలి. సో చర్మము శరీరంలో అతిపెద్ద అవయవం. ఎంత వెయిట్ ఉంటుంది అంటే 4 kgs ఆర్ 4000 grams. ఓకే, 4 kgs ఆర్ 4000 grams స్కిన్ అనేది ఉంటుంది. మరి లివర్ వచ్చి 1.5 kgs ఆర్ 1500 grams లివర్ ఉంటుంది. ఓకేనా, ఇంకా లివర్ వచ్చి
ఎటువంటి ఎంజైములను ఉత్పత్తి చేయదు. అసలు లివర్కి ఎంజైమ్కి సంబంధమే లేదు. మరి ఎంజైమ్స్ ఉత్పత్తి చేయనప్పుడు సో ఆర్ వి కన్సిడర్ liver is a exocrine gland? Of course it is exocrine gland, because ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి ఎండోక్రైన్ గ్లాండ్స్కి మీ అందరికీ డిఫరెన్స్ తెలుసు అనుకుంటా. నాళగ్రంథులు వినాళగ్రంథులు అని అంటారు. నాళగ్రంథులన్నీ కూడా వాటికి నాళాలు ఉంటాయి ఇలాగా, ఓకేనా, ఇట్లా నాళాలు ఉంటాయి. వినాళ గ్రంథికి నాళం ఉండదు. మరి నాళగ్రంథులన్నీ ఏం చేస్తాయి అంటే ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి. వినాళ గ్రంథులు ఏం ఉత్పత్తి చేస్తాయి అంటే హార్మోన్లని ఉత్పత్తి చేస్తాయి. డూ యూ అండర్స్టాండ్? నాళగ్రంథులన్నీ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి, వినాళ గ్రంథులన్నీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. సో దెన్ ఇప్పుడు వీటికి నాళం ఉంది కాబట్టి ఉత్పత్తి చేసిన ఎంజైములన్నీ నాళం ద్వారా ప్రయాణిస్తాయి. వీటికి నాళం లేదు కాబట్టి ఇవి ఉత్పత్తి చేసిన హార్మోన్లు డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తాయి, ఓకేనా, బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు మరి నాళగ్రంథులు ఎంజైములు ఉత్పత్తి చేస్తాయన్నావు కదా, మరి లివర్ అనేది నాళగ్రంథ వినాళ గ్రంథ? ఈజ్ ఇట్ ఎక్సోక్రైన్ ఆర్ ఎండోక్రైన్? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎక్సోక్రైన్, అంటే నాళగ్రంథి. మరి ఇది ఎక్సోక్రైన్ గ్లాండ్ అయినప్పుడు అది ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి కదా, దే సపోజ్ టు రిలీజ్ సమ్ ఎంజైమ్స్. నో, ఇట్ విల్ నాట్ రిలీజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంజైమ్. అగైన్ ఇట్ విల్ కమ్స్ అండర్ ఇన్ టు ఎక్సోక్రైన్ గ్లాండ్. వై, ఎందుకు అలాగా అని అంటే దీనికి ఒక నాళం ఉంటుంది లివర్కి, ఆ నాళం ఉంది కాబట్టి దీన్ని నాళగ్రంథి అని అంటారు, అంతే. ఎంజైమ్లను ఉత్పత్తి చేయదు, నోట్ దిస్ పాయింట్, ఓకే. ఎక్కడైనా మీకు ఈ పర్టికులర్ ఎంజైమ్ ఏది ఉత్పత్తి చేస్తుందని కింద లివర్ ఇచ్చాడు అనుకో, బ్లైండ్గా ఎలిమినేట్ చేసేయండి లివర్ని. ఏ ఎంజైమ్ను ఉత్పత్తి చేయదు లివర్, ఓకేనా. కానీ లివర్ ఏం చేస్తుంది అంటే బైల్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది, ఓకే, ఇట్ సెక్రీట్స్ బైల్ జ్యూస్. ఇక్కడ సెక్రేషన్ అంటే ఏంటి, ఎక్స్క్రీషన్ అంటే ఏంటి, స్రవించడం అంటే ఏంటి, విసర్జించడం అంటే ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యూరిన్ ఎక్స్క్రీషన్ అని అంటాం, హార్మోన్ సెక్రీషన్ అంటాం. అంటే మూత్రాన్ని బయటకు విసర్జిస్తాము, కానీ హార్మోన్లు ఏం చేస్తాయి, స్రవించబడతాయి. స్రవించడానికి విసర్జించడానికి ఎక్స్క్రీషన్కి అండ్ సెక్రీషన్కి తేడా ఏంటంటే ఎక్స్క్రీషన్ అంటే సంథింగ్ వి రిలీజ్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ, ఓకే. సంథింగ్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ యూరిన్, యూఆర్ ఎక్స్క్రీటింగ్ యూరిన్ ఆర్ స్వెట్ ఆర్ వాట్ ఎవర్, ఫీసెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్స్ లేదా సబ్స్టాన్సెస్ ఏవైతే మనం బయటకి రిలీజ్ చేసేస్తామో దట్ ఈస్ ఎక్స్క్రీషన్, అంటే విసర్జన. మరి సెక్రీషన్ అంటే ఏంటంటే స్రవించడం అంటే ఏంటంటే బాడీలో ఎంజైములు కానీ హార్మోన్లు కానీ ఒక ప్లేస్లో స్రవించబడి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, అవి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవు. ఇప్పుడు ఎంజైములు బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాయా, వెళ్ళిపోవు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. ఇప్పుడు స్టమక్లో రిలీజ్ అయిన ఎంజైమ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, ప్యాంక్రియాస్లో రిలీజ్ అయిన ఎంజైమ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. అలాగే హార్మోన్లు కూడా ఒక చోట స్రవించబడి ఇంకో చోటకి వెళ్తాయి. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్ స్రవించబడి బోన్స్కి వెళ్తుంది, ఓకేనా. సో థైరాయిడ్ నుంచి హార్మోన్స్ స్రవించబడి బ్రెయిన్కి వెళ్ళడం, లేదా అడ్రినల్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ స్రవించబడి బ్లడ్ ద్వారా బాడీలో ఉండే అన్ని పార్ట్స్కి వెళ్ళడం. సో నీ బాడీలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేవి సెక్రీషన్, బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయేవి ఎక్స్క్రీషన్. గాట్ ఇట్? ఇవి బేసిక్స్, యాక్చువల్లీ ఇవి అందరికీ తెలిసి ఉంటాయి, బట్ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. అవి ఇప్పుడు లివర్ బైల్ జ్యూస్ని ఎక్స్క్రీషన్ అనొద్దు, సెక్రేషన్ అనాలి. బైల్ జ్యూస్ని సెక్రేట్ చేస్తుంది, అంటే స్రవిస్తుంది. ఈ బైల్ జ్యూస్ మేజర్ పని ఏంది, ఇది ఏం చేస్తుంది అని అంటే దీని పని ఓన్లీ కొలెస్ట్రాల్ డైజెషన్, అంతకుమించి ఏం చేయదు ఇది, ఓకేనా. సో బైల్ జ్యూస్ ఓన్లీ కొలెస్ట్రాల్ డైజెషన్లోనే ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మీరు ఏదన్నా కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకున్నప్పుడు సో దాని డైజెషన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే బైల్ జ్యూస్ది రెస్పాన్సిబిలిటీ. అండ్ బైల్ జ్యూస్ pH ఎంత, 7.3 నుంచి 8, ప్యూర్ ఆల్కలీ మీడియం అండి బైల్ జ్యూస్, ప్యూర్ బేస్ అనమాట. అండ్ బైల్లో వాటర్ పర్సెంట్ ఎంత ఉంటుంది అంటే 86% బైల్లో వాటర్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. బైల్లో వాటర్ ఉంటుంది 84 to 86 అప్రాక్సిమేట్లీ, ఆ మధ్యలో బైల్ జ్యూస్లో వాటర్ అనేది ఉంటుంది. ఇంకా బైల్ జ్యూస్ ఏ కలర్లో ఉంటుంది, గ్రీనిష్ ఎల్లో కలర్ అండి, ఓకే. గ్రీనిష్ లేదా ఎల్లోయిష్ గ్రీన్ అంటారు, అంటే ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బైల్ జ్యూస్. దీనికి కారణం ఏది అని అంటే బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అనే 2 వర్ణక పదార్థాల వల్ల బైల్ జ్యూస్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, దట్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ లివర్ని మనం ఏమని కూడా పిలుస్తారంటే కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని పిలుస్తారు. లివర్ని ఏమని కూడా పిలుస్తారు, కెమికల్ ఇండస్ట్రీ.
కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ, రసాయన శక్తి కర్మాగారాలు అని పిలుస్తారు. రసాయన శక్తి కర్మాగారాలు అని దేన్ని పిలుస్తారు అని అంటే లివర్ని పిలుస్తారు అనమాట. ఎందుకు అని అంటే లివర్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుందండి. ఐ థింక్ యు నో అబౌట్ లైక్ లివర్ ఫంక్షన్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, లివర్ ఏమేం పనులు చేస్తుంది అనేసి. లివర్ ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోవాలి. అండ్ రియల్ లైఫ్లో అయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా లివర్ అనేది గురించి మీరు బాగా చదివితే కొన్ని హ్యాబిట్స్కి దూరం అవుతారనమాట. బికాజ్ డ్యూ టు సమ్ XYZ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా లివర్ పాడవుతుంటుంది. ఎక్కువగా స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ కన్జప్షన్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్ తీసేసుకోవడం, జంక్ ఫుడ్ బాగా తినడం, ఇలాంటి వాటి వల్ల. ఓకేనా. ఇంకా లివర్లో కొన్ని విటమిన్స్ కూడా స్టోర్ ఉంటాయి. ఏంటా విటమిన్స్ అంటే ADEK B12 అనే విటమిన్స్ అన్నీ కూడా లివర్లో స్టోర్ ఉంటాయి. ఓకేనా. లివర్ ఐరన్ రిచెస్ట్ సోర్స్. సో బాడీకి టెంపరీ ఎనర్జీ ఇచ్చే గ్లాండ్ ఏదంటే లివర్. సో లివర్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి లివర్ అంటే మీ లివర్ కాదు, కోడి మేక లివర్ తింటారు కదా, ఆ లివర్. ఇంకా ఈసోఫాగల్ గ్లాండ్స్. ఈసోఫాగస్ అనేది ఇట్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ట్యూబ్ కదా, అందులో నుంచి ఫుడ్ పాసింగ్ ట్యూబ్ అనమాట. అది పెరిస్టోలిక్ స్ట్రోక్స్ జరిగి ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇంకా మమరీ గ్లాండ్స్ ఆల్ మమ్మల్స్లో, క్షీరదాలన్నిట్లో కూడా మమరీ గ్లాండ్స్ ఉంటాయి. సో పిల్లలకి పాలిచ్చి పెంచే జంతువులన్నిటిని కూడా మమ్మల్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా. ఈ మమ్మల్స్లో ఏవైతే మమ్మల్స్ ఉన్నాయో ఆ మమ్మల్స్లో మళ్ళీ 3 types ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్ ఉంటాయి. సో ఏంటా 3 types ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్ మమ్మల్స్లో ఉండేవి అని అంటే, సో వన్ ఈజ్ లైక్ ప్రోథీరియా. ఓకే, ప్రోథీరియా అనే కేటగిరీ. సెకండ్ వన్ ఈజ్ మెటాథీరియా అనే కేటగిరీ, మెటాథీరియా. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ యూథీరియా. ఓకే, ఇలా 3 types ఆఫ్ మమ్మల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ప్లసెంటా అండి. ప్లసెంటా ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మీకు. సో ఫీమేల్ ఆర్గాన్ యూటిరస్ లోపల ప్లసెంటా అనేది ఉంటుంది. దీన్నే తెలుగులో జరాయువు అని పిలుస్తారు. ప్లసెంటా లేదా జరాయువు లోపల పెరుగుతున్న ఫీటస్ ఏదైతే ఉందో ఫీటస్కి న్యూట్రిషన్ సప్లై చేసేది ప్లస్ ఆక్సిజన్ని సప్లై చేసేది ఏది అంటే దట్ ఈస్ లైక్ ప్లసెంటా. అండ్ ఫీటస్ ఎక్స్క్రీట్ చేసిన సమ్ వేస్ట్ మెటీరియల్స్, నథింగ్ బట్ యూరిన్ అండ్ స్వెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, అవన్నీ కూడా ప్లసెంటా త్రూనే బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ ప్లసెంటా మమ్మల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. వన్ ఈజ్ లైక్ ప్రోథీరియా, మెటాథీరియా అండ్ యూథీరియా. సో హియర్ యూ మస్ట్ నో అబౌట్ ప్రోథీరియా. So what is mean by protheria and which type of animals comes under or belongs to protheria? Protheria అంటే వీటికి ప్లసెంటా ఉండదు, వీటికి మొత్తానికే ప్లసెంటా ఉండదు వీటిల్లో. ఓవి వివి పారస్ అనిమల్స్ ఉన్నాయి చూసారా. ఓవి వివి పారస్ అంటే తెలుగులో అండ శిశోత్పాదకాలు అని అంటారు. అండ శిశోత్పాదకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోథీరియా కింద వస్తాయి. అండ శిశోత్పాదకాలు ఇవి ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. గాట్ మై పాయింట్. గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి కానీ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. అలాంటి జంతువులని ఓవివివి పారస్ అనిమల్స్ అని పిలుస్తారు. గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి కానీ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. ఎగ్జాంపుల్ ప్లాటిపస్. ఓకే, ఎగ్జాంపుల్ ప్లాటిపస్ అండ్ ఎకిడ్నా. ఓకే, ఎకిడ్నా, ఆర్నిథోరింకస్, అలాంటి అనిమల్స్ అన్ని వీటికి ఎగ్జాంపుల్స్. మెటాథీరియా అంటే అన్డెవలప్డ్ ప్లాసెంటా. అన్డెవలప్డ్. సో ప్లసెంటా అనేది ఉంటుంది కానీ సరిగా డెవలప్ అయి ఉండదు. ఓకే, ప్లసెంటా ఎప్పుడైతే సరిగా డెవలప్ అవ్వదో అప్పుడు ఫీటస్ కూడా సరిగా డెవలప్ కాదు. అండ్ ఫీటస్ కూడా ఇమ్మెచ్యూర్ ఫీటస్ వస్తుంది బయటకి. అంటే ఇవి ఏం చేస్తాయంటే లోపల బేబీ మెచ్యూర్ అవ్వకుండానే, ఓకే, ఇమ్మెచ్యూర్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే ప్రీ డెలివరీస్ అవుతాయి కదా, 9 monthsలో డెలివరీ అవ్వాల్సిన 7 monthsలో అయిపోవడం, 8th monthలో అయిపోవడం, ఇట్లా. ఓకే, ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట వీళ్ళంతా. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ని ఇవి కంటాయి. కానీ ఆ బేబీస్కి మెచ్యూరిటీ వచ్చే వరకు వాటి స్టమక్ కింద పౌచ్ ఉంటుంది, వాటి యూటరస్ కింద పౌచ్. ఆ పౌచ్లో పిల్లల్ని పెట్టుకొని సో మెచ్యూరిటీ స్టేజ్ వచ్చే వరకు ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కంగారు. ఓకే, కాంగ్రూ అంటే మార్సుపియన్ అనిమల్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అన్డెవలప్డ్ మెటాథీరియా. ఇంకా ఇంకొక అనిమల్ ఉంది కదా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే అనిమల్, దట్ ఈస్ అపోజం, కంగారు, ఇవన్నీ కూడా మార్సుపియన్ అనిమల్స్ అన్ని మెటాథీరియాకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా
యూథీరియా అంటే ప్లసెంటా బాగా డెవలప్ అయి ఉంటుంది. ఓకే, డెవలప్డ్ ప్లసెంటా. ప్లసెంటా ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో బేబీస్ కూడా బాగా డెవలప్ అవుతారు, ఫుల్ మెచ్యూర్ అవుతారు. ఎందుకంటే ఈ ప్లసెంటానే బేబీకి కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై చేస్తుంది కాబట్టి. ఎగ్జాంపుల్ మనమే. ఓకే, హ్యూమన్ బీయింగ్స్, క్యాటిల్స్, ఇవన్నీ కూడా ఆవులు, గేదెలు, మేకలు, అవన్నీ కూడా యూథీరియాకి బెస్ట్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి, ఇది 10th ఉండదు. దట్ ఈస్ బ్లేస్డ్ అండ్ మమ్మరీ గ్లాండ్స్. ఇంకా స్వెట్ గ్లాండ్స్ వచ్చి స్కిన్ లోపల ఉంటాయి. సో స్వెట్ని రిలీజ్ చేస్తాం. స్వెట్ గ్లాండ్స్ లేని వన్ అండ్ ఓన్లీ అనిమల్ ఏదంటే క్యామెల్. సో క్యామెల్కి స్వెట్ గ్లాండ్స్ ఉండవండి. అది ఎంత ఎడారుల్లో ఉన్నా ఏం చేసినా స్వెట్ మాత్రం రాదు దానికి. ఓకేనా, దాని అడాప్టేషన్ అనమాట, అట్లా అలవాటు అయిపోతుంది. సో దట్ ఈస్ స్వెట్ గ్లాండ్. అండర్స్టూడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ డస్ అవర్ స్టమక్ ప్రొడ్యూస్ దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్? మన కడుపు ఉత్పత్తి చేసే ఆమ్లం ఏది జీర్ణక్రియకు సహాయపడుతుంది? నైట్రిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. Tell me right answer. ఎస్, ఇది కూడా ఎల్కేజీ క్వశ్చనే. పెట్టారు అక్కడ. కూల్ వాటరా, నార్మల్ వాటర్? కూల్ ఎక్కువ ఉందా? ఎస్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్, నథింగ్ బట్ HCl. సో HCl ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నైట్రిక్ యాసిడ్, పర్క్లోరిక్ ఏమేమో ఉన్నాయి కదా, అన్ని వదిలేసి HCl ఈజ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అని అంటాం. ఇది స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో HCl ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద pH ఆఫ్ HCl? HCl pH 1.2 నుంచి 2 వరకు ఉంటుంది. అంటే ఇది ఆమ్ల స్థితిలో ఉంటుంది, నథింగ్ బట్ ప్యూర్ యాసిడ్. ఓకే, HCl ఈజ్ ప్యూర్ యాసిడ్. HCl ఓవర్ సెక్రెషన్ ఎప్పుడైతే జరుగుతుందో అసిడిటీ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు HCl ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసా? ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫుడ్ ఇంటేక్ చేస్తారో ఫుడ్ తీసుకున్న వెంటనే HCl అనేది సెక్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మార్నింగ్ 9 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకుంటారు. ఓకే, సో ఎన్ని రోజులు? ఒక 10 రోజులు డైలీ 9 o'clock తిన్నారనుకో, 11వ రోజు 9 o'clockకి స్కిప్ చేశారు. ఓకే, ఏదో సమ్ రీజన్స్, ఏదో బయటకు వెళ్ళారో ఏదో సంథింగ్, యూ కాంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 9 o'clock ఎగ్జాక్ట్లీ. అప్పుడు 9 అయిపోతే ఏమవుతుందంటే స్టమక్లో 9 అయింది కదా, నువ్వు రోజు 9కి HCl సెక్రెట్ చేయడం అలవాటు చేసావు కదా, 9 అవ్వగానే రిలీజ్ అవుతుంది. ఇది నువ్వు తినవో అని తెలియదు, అది రిలీజ్ ఏమో అయిపోతుంది. తినలే, 9:15 అయింది, సరే ఇంకొంచెం రిలీజ్ అయింది. 9:30 అయింది, ఇంకా తినలే, ఇంకొంచెం రిలీజ్ అయింది. సో 10 అయిపోయింది, ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది. అట్లా HCl ఎక్కువ రిలీజ్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఫుడ్ ఎక్కువ స్కిప్ చేయకూడదు, ఆన్ టైం తినేసేయాలి. జంక్ ఫుడ్, స్పైస్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే అసిడిటీ, అల్సర్స్ లాంటివి వస్తాయి. అసిడిటీ, అల్సరే క్యాన్సర్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్. సెకండ్ అసిడిటీ, థర్డ్ అల్సర్, ఫోర్త్ క్యాన్సర్. ఓకేనా. సో మీరు ఏ స్టేజ్లో దాన్ని తగ్గించుకుంటే, అసలు ఆ స్టేజెసే రాకూడదు. ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎంప్టీ స్టమక్తో ఎప్పుడు ఉండొద్దు. ఎంప్టీ స్టమక్తో ఉండొద్దు అంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండమని కాదు, తక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఈజ్ యూనివర్సల్ సాల్వెంట్ కదా, డైల్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఏదైనా ఒక యాసిడ్ ఇచ్చి, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, దాన్ని డైల్యూట్ చేయమంటే ఏం చేస్తావు? అందులో వాటర్ కలిపితే అదే డైల్యూట్ అయిపోతుంది. ఓకేనా, లైక్ దట్, అట్లా డైల్యూట్ అవుతుంది. దట్ ఈజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా. సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాంటాసిడ్గా యూజ్ చేయొచ్చండి. అంటే అసిడిటీ ప్రాబ్లమ్స్కి మెడిసిన్గా యూజ్ చేయొచ్చు. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తారు కదా సల్ఫ్యూరిక్ యాసిడ్ని. ఎస్, ఓకే, అది HCl గురించి. HCl స్టమక్లో ఎవరు రిలీజ్ చేస్తారు? మ్యూకస్. ఓకేనా, మ్యూకస్. ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ గురించి చూడండి. స్టమక్లో, ఇది స్టమక్ అనుకుందాం, బాడీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టమక్. స్టమక్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది ఇలాగా.
దట్ ఈజ్ మ్యూకస్. ఓకేనా, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్నే మ్యూకస్ అని పిలుస్తారు. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఏమేం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మ్యూకస్? హెచ్సిఎల్ని సెక్రెట్ చేస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పెప్సిన్, పెప్సిన్ అండ్ పెప్సినోజన్, పెప్సిన్ అండ్ పెప్సినోజన్, పెప్సిన్ అండ్ పెప్సినోజన్, పెప్సినోజన్ అనే 2 ప్రోటీన్లను రిలీజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం లైపేజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఎంజైములు. పెప్సిన్, పెప్సినోజన్ 2 ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా, లైపేజ్ ఏమో లిపిడ్స్ ఆర్ కొలెస్ట్రాల్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇది కాకుండా 2 హార్మోన్లను కూడా రిలీజ్ చేస్తుంది. ఏంటి ఆ 2 హార్మోన్లు అంటే గ్యాస్ట్రిన్, గ్యాస్ట్రిన్ ఈజ్ హార్మోన్ నాట్ ఎంజైమ్, అండ్ గ్రెలిన్, గ్రెలిన్ ఈజ్ ఆల్సో హార్మోన్ నాట్ ఎంజైమ్. ఓకేనా, గ్యాస్ట్రిన్ ఏం చేస్తుంది అంటే స్టమక్లో రిలీజ్ అయిన హెచ్సిఎల్ని ఎక్కడికి పంపిస్తుంది అంటే ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. ఏది? గ్యాస్ట్రిన్. ఇంకా గ్రెలిన్ ఏం చేస్తుంది అని అంటే గ్రెలిన్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హంగర్ హార్మోన్. వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ హంగర్, హంగర్ ఆకలి హార్మోన్ అంటాం. ఈ గ్రెలిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయింది అనుకో, వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఎప్పుడు తిన్న వెంటనే మళ్ళీ ఆకలిస్తుంది వాళ్ళకి ఇమీడియట్గా. ఎప్పుడు చూసినా తింటానే ఉంటారు. ఏమైనా పుట్టిందే తినడం కోసం అని చెప్పి తింటా ఉంటారు. ఏంట్రా ఇది అని అంటే ఆడికి హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కొంతమందికి హార్మోన్స్ లేనప్పుడు తిండి మీద పెద్ద ధ్యాస ఉండదు అనమాట. ఓకేనా, లేదనుకో ఎప్పుడు 24 గంటలు తింటానే ఉంటారు. నా లెక్క తింటే తినండిలే కానీ, బట్ ప్రాపర్ వర్కౌట్ అది చేసుకోండి, నో ప్రాబ్లం. ఉన్నది ఒకటే లైఫ్, అదొద్దు ఇదొద్దు ఏం అవసరం, ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎస్. సో దట్ ఈస్ గ్రెలిన్. ఓకేనా, ది ప్రజెన్స్ ఆఫ్ కొలిఫామ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇన్ ఏ సిమ్టమ్ ఆఫ్. తాగునీటి సరఫరాలో కొలిఫామ్ ఉండడం డాష్ లక్షణం. ఫ్లోరైడ్ కంటామినేషన్, phosphorus contamination, salinity of water source, contamination from human waste. Coliform, in the presence of coliform in drinking water, supply is a symptom of. కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? స్టీమ్ పట్టుకోవాలి, హాట్ వాటర్ తీసుకోవాలి. నువ్వు ఎన్ని మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఏ మెడిసిన్ వేసుకున్నా కోల్డ్ పోదు. ఎందుకంటే అసలు కోల్డ్కి మెడిసినే లేదు. కాబట్టి కోల్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు మెడికల్ షాప్ పోయి డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. జస్ట్ స్టీమ్ ఎక్కువ తీసుకోండి, ఆవిరి పట్టుకోవాలి. కూల్ ఐటమ్స్ తినడం తగ్గించాలి. ఐస్ క్రీమ్లు, చిల్డ్ బియర్, ఇంకా కూల్ డ్రింక్స్, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతారు కదా బాగా, ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ ఐస్ చేసి తాగడం, ఇవన్నీ తగ్గించుకుంటే అదే పోద్ది. ఓకేనా, ఎస్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏమంటున్నారు? ఆప్షన్ ఫ్లోరైడ్ కంటామినేషన్ వల్ల ఫ్లోరోసిస్ వస్తుంది. ఓకే, ఫ్లోరోసిస్ అంటే తెలుసు కదా, బోన్స్ అన్ని వీక్ అయిపోతాయి, బెండ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం టీత్ అంతా కూడా ఎల్లోయిష్ ఆర్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఓకే, దట్ ఈస్ లైక్ ఫ్లోరోసిస్. సో దట్ ఈస్ ఫ్లోరిన్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంది. ఫాస్ఫరస్ కంటామినేషన్, సో భాస్వరం, బాడీలో కాల్షియం ఫాస్ఫరస్, ఒకవేళ ఎప్పుడు ఫాస్ఫరస్ ఒకటే ఉండదండి బాడీలో, కాల్షియం కాంబినేషన్లో ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ అని అంటారు. ఫాస్ఫరస్ పెరిగినా కాల్షియం పెరిగినా బోన్స్ అన్ని వీక్ అయిపోతాయి, తగ్గినా వీక్ అవుతాయి. మరి ఏంది ఇది అని అంటే 65 to 70% కాల్షియం మెయింటైన్ చేయాలి మనం. ఫాస్ఫరస్ అయితే 35 to 40% ఫాస్ఫరస్ని మనం మెయింటైన్ చేయాలి అంతే. ఓకే, 35 అప్ ఆ రేంజ్లో. దానికంటే ఎక్కువైతే కూడా బోన్స్, స్కెలిటన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఓకే, సాలినిటీ ఆఫ్ వాటర్ సోర్స్, సో వాటర్లో సాల్ట్ అనేది ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే బీపీ పెరుగుతుంది. ఓకేనా, మరి ఓవర్ సాల్ట్ పెరిగితే ఏమవుతుంది? ర్యాండమ్గా బీపీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సాలినిటీ ఎప్పుడు పెరుగుతుంది? నథింగ్ బట్ ఓషన్ వాటర్లో సాలినిటీ ఉంటుంది.
లేదా అండర్ గ్రౌండ్ వాటర్లో ఎక్కువగా సోడియం క్లోరైడ్ సాల్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. మోస్ట్లీ అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి మనకు ప్యూర్ వాటరే వస్తాయి, సాల్ట్ వాటర్ రాదు. ఓషన్ సముద్రాలలో సాల్ట్ వాటర్ ఉంటాయి, మనం అవి తీసుకోము కూడా ఎక్కువ. కంటామినేషన్ ఫ్రమ్ హ్యూమన్ వేస్ట్. సో హ్యూమన్ వేస్ట్ నుంచి కంటామినేషన్ అయిన వాటర్లో కొలిఫామ్ అనే ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల టైఫాయిడ్ ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది కదా, అది కూడా కొలిఫామ్ ఫ్యామిలీ అనమాట. సో ఈ కొలిఫామ్ బ్యాక్టీరియా అనేది వాటర్లో కనుక ఉంటే మనమేం అబ్జర్వ్ చేయలేం. అంటే వాటర్ టేస్ట్ మారదు, అసలు వాటర్ టేస్టే లేదు. వాటర్ ఏ టేస్ట్ చెప్పండి, స్వీటా, సాల్టా, బిట్టరా? వాటర్కి టేస్ట్ ఉండదు, వాటర్కి కలర్ కూడా ఉండదు. కొలిఫామ్ బ్యాక్టీరియా వాటర్లో ఉన్నప్పుడు కలర్ మారదు, టేస్ట్ మారదు, దాని స్టేట్ కూడా మారదు. ఓకే, స్టేట్ కూడా మారదు. సో సేమ్ వాటర్ లాగే ఉంటుంది, తాగితే మాత్రం లోపల సినిమా చూపిస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కొలిఫామ్ బ్యాక్టీరియా. ఆప్షన్ డి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల. అంటే ఎన్విరాన్మెంట్స్ని ఎప్పుడు మనం హైజీన్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి. సో మీరు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న ప్రెమిసెస్ అనేవి చాలా క్లీన్గా ఉండాలి. సో అప్పుడే మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగ్యూ ఇలాంటి డిసీజెస్ నుంచి రాకుండా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే అన్ని డిసీజెస్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ద గ్యాస్ట్రిక్ జ్యూస్ present in digestive system includes. యాడ్ వచ్చిందా ఇప్పుడు? జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ట్రిక్ రసంలో డాష్ ఉంటుంది. ఆన్సర్ చెప్పండి. యాడ్ వచ్చింది కదా ఇప్పుడు. ఈ యూట్యూబ్లో ఈ యాడ్తో పెద్ద పంచాయతీ అయిపోయింది. ఎస్, ది గ్యాస్ట్రిక్ జ్యూస్ present in digestive system includes HCl. ఓకే, సో డైజెషన్ సిస్టంలో ఏముంటుంది? HCl ఉంటుంది అనమాట. డైజెషన్ సిస్టంలో ఏముంటుంది? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో pH చెప్పే కదా, 1.7 నుంచి 2 వరకు HCl pH అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ కాల్డ్ డాష్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్, సాల్ట్స్ అండ్ ప్రోటీన్. మానవ రక్తంలోని ద్రవ భాగం ఇది నీరు, లవణాలు మరియు ప్రోటీన్లతో రూపొందించబడుతుంది, డాష్గా పిలువబడుతుంది. ఆర్బీసీ, ప్లాస్మా, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. బోలో కరెక్ట్ ఆన్సర్. ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ కాల్డ్ డాష్ మేడ్ ఆఫ్ వాటర్, సాల్ట్స్ అండ్ ప్రోటీన్. మానవ రక్తంలోని ద్రవ భాగం ఇది నీరు, లవణాలు మరియు ప్రోటీన్లతో రూపొందించబడుతుంది అని డాష్ ని పిలువబడుతుంది. ఆర్బీసీనా, ప్లాస్మానా, డబ్ల్యూబీసీనా, ప్లేట్లెట్సా? సో ఏది? ఎస్, అఫ్ కోర్స్ ప్లాస్మా. సో ఇప్పుడు మనకి బ్లడ్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, యాజ్ యూ నో దట్. ఓకే, సో వాట్ ఆర్ దట్ 2 కాంపోనెంట్స్? వన్ ఈజ్ లైక్ ప్లాస్మా. సో బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, బ్లడ్ సెల్స్, రక్త కణాలు. సో ప్లాస్మా కాంట్రిబ్యూషన్ 55%, 55% ప్లాస్మా ఉంటుంది. బ్లడ్ సెల్స్ కాంట్రిబ్యూషన్ 45%. సో 45% బ్లడ్ సెల్స్ ఉంటాయి, అండ్ 55% ఏముంటుంది అంటే ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ అంటే ఎంత అంటే 92% వాటర్ ఉంటుంది. అందుకే 92% వాటర్ ఉంది కాబట్టి ప్లాస్మా ఏ స్టేట్లో ఉంటుందంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మరి రిమైనింగ్ 8% ఏముంటాయి ప్లాస్మాలో అని అంటే కార్బన్, అకార్బన్ మెటీరియల్స్. ఓకే, రిమైనింగ్ 8% ఏముంటాయంట? కార్బన్, అకార్బన్. సో కార్బన్, అకార్బన్ మెటీరియల్స్ ఉంటాయి. రిమైనింగ్ 8% ఏముంటాయంటే కార్బన్, అకార్బన్ మెటీరియల్స్ ఉంటాయి ప్లాస్మాలో. మరి కార్బన్ మెటీరియల్స్ అంటే ఏంటివి? కర్బన పదార్థాలు అంటారు తెలుగులో. కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు ఏమో 5%, సారీ నో 3%. అకర్బన పదార్థాలేమో 5% ఉంటాయి. ఓకే, అకార్బన్. కర్బన పదార్థాలు ఏవేవి? కార్బోహైడ్రేట్స్ ఒకటి, కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ ఈజ్ లైక్ ప్రోటీన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫ్యాట్. ఈ మూడింటిని కార్బన్ మెటీరియల్స్ అని అంటారు. అకార్బన్ మెటీరియల్స్ అంటే ఏంటంటే మినరల్స్, అంటే ఖనిజ లవణాలు, విటమిన్స్ అంటే విటమిన్లు. ఓకేనా, మినరల్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఇవి రెండు అకార్బన్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ ప్లాస్మాలో ఉంటాయి.
అండ్ ప్లాస్మాలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయండి ప్లాస్మాలో, ప్రతిరక్షకాలు అంటారు. ఈ ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే ప్రతిజనకాలకి అగైనెస్ట్గా ఫైట్ చేసి వాటిని కిల్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్లాస్మా పీహెచ్ ఈజ్ బ్లడ్ పీహెచ్ ఎంత 7.4. బ్లడ్ పీహెచ్ అంటే ప్లాస్మా పీహెచ్ నథింగ్ బట్. సాలిడ్స్కి పీహెచ్ చేయలేం కదా, సెల్స్కి, లిక్విడ్స్కే చేస్తాం కాబట్టి వీ ఆల్వేస్ మస్ట్ మెజర్డ్ పీహెచ్ ఆఫ్ ప్లాస్మా. నథింగ్ బట్ pH of plasma in the sense that is like blood plasma only. Okay, so why? Because blood contains plasma and blood cells, right? Blood cells are always solids, so we can't measure the pH of solids. Okay, so kabatti మళ్ళీ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాలు. ఇవెన్ని రకాలు? 3 రకాలు. ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ, తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు. ఓకేనా? సింపుల్గా ఆర్బీసీ ఫంక్షన్ ఏంటి? ఆక్సిజన్ క్యారీయింగ్ అండ్ న్యూట్రిషన్ సప్లై. బాడీ మొత్తానికి ఫుడ్ని సప్లై చేసేది, న్యూట్రిషన్ని సప్లై చేసేది, ఆక్సిజన్ని క్యారీ చేసేది ఆర్బీసీ సెల్స్. ఓకే, న్యూట్రిషన్ యాక్చువల్లీ ప్లాస్మానే సప్లై చేస్తుంది, న్యూట్రిషన్ని మోస్ట్లీ ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట ఆర్బీసీ సెల్. డబ్ల్యూబీసీ ఫంక్షన్ వచ్చి డిఫెన్స్. సో డిఫెన్స్ అంటే మన బాడీ లోపలికి ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్, వైరస్లు అలాంటివి వస్తే వాటి మీద ఫైట్ చేసి ఏం చేస్తుంది డబ్ల్యూబీసీ సెల్స్, వాటిని చంపేసి బాడీకి డిసీజెస్ రాకుండా సేవ్ చేస్తుంది అనమాట. ఇంకా ప్లేట్లెట్స్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అంటారు. సో బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తాన్ని గడ్డ కట్టించడం అనేది ప్లేట్లెట్స్ యొక్క ఫంక్షన్. ఓకేనా? సో దట్ ఈస్ సమ్ information about blood. Done? Next question badama. Which of the following element is part of heme of human blood? క్రింది వాటిలో మానవ రక్తంలోని హీమ్ డాష్లో భాగంగా ఉంటుంది. మూలకం మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, మెగ్నీషియం. బోలియో. ఎస్, ఇమ్యూనిటీ. లైఫ్ స్పాన్, ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 days. లైఫ్ స్పాన్ తెలుసు కదా, అట్లా చిన్న క్వశ్చన్లు అడగకూడదమ్మా, సింపుల్ ఇవి. 120, డబ్ల్యూబీసీ 12 to 13 days, ప్లేట్లెట్స్ 3 to 7 days వాటి లైఫ్ స్పాన్. ఓకేనా? వెరీ గుడ్. తెలివి ఎక్కువైపోయింది జనాలకి. రైట్ ఆన్సర్ ఈజ్ హిమోగ్లోబిన్లో ఉండేది. హిమోగ్లోబిన్లో ఏముంటుందండి? ఐరన్ ఉంటుంది, అంతేనా? సో ఐరన్ ఉంటే ఏమవుతుంది? హిమోగ్లోబిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వద్దు. 1 cubic ml బ్లడ్లో 12 to 16% హిమోగ్లోబిన్ ఉండాలి. నాకెంత తెలుసా హిమోగ్లోబిన్? 11.7 or 9 ఉంది యాక్చువల్లీ, మొన్నే బ్లడ్ టెస్ట్ చేయించా. 11.9 హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. ఓకే, మినిమం 14 ఉండాలి హిమోగ్లోబిన్, 13-14 హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఐరన్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఐరన్ తక్కువ ఉండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే బాడీలో ఆక్సిజన్ స్కేర్సిటీ ఉంటుందండి, అనిపిస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ ఫేసింగ్ దట్ ఇష్యూ. యాక్చువల్లీ ఐరన్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలంటే వీక్లీ కొంచెము బెల్లం తినాలి. వీక్లీ వన్స్ యూ మస్ట్ టేక్ లైక్ ఇంత బెల్లం తెలుసు కదా, బెల్లం తినాలి 1 or 2 times. ఓకే, ట్వైస్ ఇన్ ఏ వీక్ అట్లా బెల్లం తింటే హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. ఓకే, ఐరన్ చుట్టూ ఫెర్రస్ అయాన్స్ ఉంటాయి. అంటే హిమోగ్లోబిన్ కెమికల్ స్ట్రక్చర్ ఇది. మీరేం ఎగ్జామ్లో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అంతే. ఓకే, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఓకేనా? సో లైక్ దట్ ఈజ్ ఐరన్. సో హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువైపోతే
మనకేమవుతుంది అని అంటే బాడీలో ఆక్సిజన్ స్కేర్సిటీ ఉంటుంది. 65% మినిమం ఆక్సిజన్ ఉండాలి, లేకపోతే హైపాక్సియా అని ఒక డిసీజ్ వస్తుంది. ఏం డిసీజ్? హైపాక్సియా. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వచ్చే డిసీజ్ని ఏమని పిలుస్తారు? హైపాక్సియా అని పిలుస్తారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వచ్చే డిసీజ్ని హైపాక్సియా అని అంటారు. ఎస్. నెక్స్ట్ మ్యాంగనీస్. ఓకేనా? మ్యాంగనీస్ బాడీ లోపల ఏం చేస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది. ఇవి కూడా బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ మ్యాంగనీస్. ఓకే, బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ యొక్క ప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతుంది. మరి కోబాల్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఆర్బీసీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడంలో యూజ్ అవుతుంది, డిఎన్ఏ సింథసిస్లో కూడా యూజ్ అవుతుంది, నర్వ్ సెల్ ఫంక్షన్లో కూడా యూజ్ అవుతుంది. సో నర్వ్ సెల్ ఫంక్షన్, డిఎన్ఏ సింథసిస్, ఆర్బీసీ ప్రొడక్షన్లో యూజ్ అయ్యేది కోబాల్ట్. ఇక మెగ్నీషియం స్కిన్కి చాలా మంచిదండి. సో స్కిన్ బాగా గ్లోయింగ్గా, షైనింగ్గా ఉండాలంటే యూ మస్ట్ ప్రిఫర్ మెగ్నీషియం కంటెంట్. మెగ్నీషియం ఇప్పుడు మీరు ఫేస్ పౌడర్స్లో, బాడీ సోప్స్లో రాసుంటాడు వెనకాల మెగ్నీషియం కంటైన్డ్ ఫేస్ పౌడర్, మెగ్నీషియం కంటైన్డ్ బాడీ సోప్ అనేసి. ఓకేనా? మెగ్నీషియం బాగా రావాలంటే ఏం చేయాలి అని అంటే లీఫీ వెజిటేబుల్స్ని బాగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? లీఫీ వెజిటేబుల్స్. సో లీఫీ వెజిటేబుల్స్ని మంచిగా తీసుకుంటే మెగ్నీషియం అనేది బాగా వస్తుంది అనమాట. అందుకే ఈ వెజిటేరియన్స్ వాళ్ళని చూడండి, స్కిన్ బాగా షైనింగ్గా, గ్లోయింగ్గా ఉంటుంది అనమాట వెజిటేరియన్ పీపుల్. ఎందుకంటే ఎక్కువ వెజిటేరియన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు హోటల్కి పోయినా వాళ్ళు ఏదో కూరగాయలు ప్రిఫర్ చేస్తారు. ఓకే, మిక్స్డ్ వెజ్ కర్రీ ఇవ్వండి, లేదా పన్నీర్ కర్రీ ఇవ్వండి, మెంతి కర్రీ ఇవ్వండి అని అంటారు. మనము చికెన్ బిర్యానీ తప్ప ఏం తినం. దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ బిర్యానీ, స్పైసీ బిర్యానీ, ఎక్స్ట్రా పీస్ దాలో, ఎక్స్ట్రా మసాలా డాలో, ఇవే కదా మనం అడిగేది. సో కాబట్టి మన బ్యాచ్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది స్కిన్, వెజిటేరియన్ బ్యాచ్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది స్కిన్. బికాస్ వెజిటేరియన్ స్కిన్కి చాలా మంచిదన్నమాట. ఓకే. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద ఫోర్స్. రక్తపోటు అనేది ఇన్సైడ్ ద ఆర్టరీ డ్యూరింగ్ వెంట్రికులర్ డయాస్టోల్, ఇన్సైడ్ ద ఆర్టరీ డ్యూరింగ్ వెంట్రికల్ సిస్టోల్, ఇన్సైడ్ ద వెయిన్స్ దట్ బ్లడ్ ఎక్స్క్రీట్ అగైనెస్ట్ ద వాల్ ఆఫ్ ఏ వెజల్. ఎగ్జిట్స్ అగైనెస్ట్ ద వాల్ ఆఫ్ ఏ వెజల్. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటండి? బీపీ అంటే ఎస్, కాక్రోచ్లో హిమోగ్లోబిన్ ఉండదు బికాస్ అందుకే కాక్రోచ్లో బ్లడ్ ఏ కలర్ ఉంటుంది? వైట్ కలర్. థ్యాంక్ యూ విక్కీ. ఎస్. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఫోర్స్ అంటే ది బ్లడ్ ఎక్సెట్స్ అగైనెస్ట్ ద వాల్ ఆఫ్ ఏ వెజల్. ఓకే, ఆ రక్తం ఒక నాళం గోడకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఆర్టరీ కానీ వెయిన్ కానీ అనుకుందాం. ఈ ఆర్టరీ వెయిన్ లోపల ఏమవుతుంది? బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది. సో బీపీ అంటే ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్ వాల్స్ ఉన్నాయి కదా, సో ఈ వాల్స్కి ఇది ఆపోజిట్లో బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? దానివల్ల మనకు బీపీ వస్తుంది. సో ఇప్పుడు బీపీ అంటే లో బీపీ, హై బీపీ 2 టైప్స్ ఉంటాయి. 120/80 mm/Hg ఈజ్ ద నార్మల్ బీపీ వాల్యూ. ఓకేనా? హై బీపీ మీన్స్ 140/100, లో బీపీ మీన్స్ 100/60. సో నార్మల్ బీపీకి +20 చేస్తే ఇట్ విల్ కమ్ హై బీపీ. నార్మల్ బీపీకి -20 చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తారంటే లో బీపీ అనేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ 120/80 ఈజ్ ద నార్మల్ బీపీ. ఓకేనా? ఇప్పుడు హై బీపీ అయినా డేంజరే, లో బీపీ అయినా డేంజరే. ఇప్పుడు ఈ బ్లడ్ వెజల్స్లో ఏదైనా కొలెస్ట్రాల్ ఎక్కువ బ్లాక్ అయిందనుకో, అంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడం, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడం బాడీలో, ఇలా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్ ఇలా సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు స్పేస్ సరిపోక అప్పుడు కూడా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా హై బీపీ అయినా అవ్వచ్చు, లో బీపీ అయినా అవ్వచ్చు.
సో ఫుడ్ సరిగా తినకపోయినా, ఆన్ టైం తినకపోయినా, బ్లడ్లో న్యూట్రిషన్ తగ్గినా, ఆక్సిజన్ తగ్గినా లో బీపీ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే బీపీ హై బీపీయా లో బీపీయా అంటే లో బీపీ వస్తుంది. 50+ ఏజ్ తర్వాత ఎవరికైనా లో బీపీ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో మెటబాలిజం మొత్తం పడిపోయి బ్లడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో బ్లడ్ స్లోగానే వెళ్తుంది కాబట్టి బీపీ తక్కువ ఉంటుంది. బీపీ తక్కువ ఉంది కాబట్టే హార్ట్ బీట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ ఒకవేళ హై బీపీ ఉందనుకో, దట్ ఈస్ సమ్ వాట్ డేంజర్. ఓకే, హై బీపీ హార్మోన్స్ ఎక్కువ సెక్రీట్ అయినప్పుడు బీపీ ఎక్కువ పెరుగుతుంది. ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, ఏదో స్ట్రెస్లో, డిప్రెషన్లో, ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో బాడీలో యాంగ్జైటీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్, సెరటోనిన్, డోపమైన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే ఆ టైంలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో బ్లడ్లోకి, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉరకలు పెడుతుంది, ఉన్నట్టుండి ఉరకలు పెడుతుంది. బీపీ బాగా పెరిగిపోయి స్వెట్ కూడా వస్తుంది ఒక్కోసారి, భయపడిపోయినప్పుడు, యాంగ్జైటీ అయినప్పుడు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఓకేనా, సో అట్లా హార్ట్ అటాక్ కూడా వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, డోంట్ బీ మోర్ స్ట్రెస్, డోంట్ గెట్ మోర్ డిప్రెషన్ ఆర్ యూనో యాంగ్జైటీ, ఇవన్నీ ఎక్కువ పెట్టుకోవద్దు. జస్ట్ గో విత్ ద ఫ్లో, జరిగేది జరుగుద్ది. ఎక్కువ దేని గురించి ఆలోచించొద్దు, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయొద్దు. బికాస్ ఆఫ్ దట్ ఓవర్ థింకింగ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ నెగటివ్ థాట్స్, ఓకే, డ్యూ టు సమ్ XYZ రీజన్స్, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓ, చదువుకో బిడ్డ. హ్యాపీ బర్త్డే మిస్టర్ చదువుకో బిడ్డ. బాగా పెట్టుకున్నావు, చదువుతున్నావు, నువ్వు చదువుతున్నావు, ఫస్ట్ చదువుకో. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీ డ్రీమ్స్ ఏముంటే అవన్నీ కూడా తొందరలో తీరిపోవాలి. అండ్ గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ. ఏం కాదు, రేపు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఇన్ని రోజులు చాలా కష్టపడి చదివారు. ఐ డూ అండర్స్టాండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కూల్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ బీ నర్వస్ అండ్ డోంట్ బీ టెన్షన్. మీరు టెన్షన్ పడినంత మాత్రాన ఎగ్జామ్లో జరిగే మార్పులు ఏమి ఉండవు. టెన్షన్ పడితే ఉన్నది కూడా పోతుంది. సో కాబట్టి కూల్గా, ఓకే, కూల్గా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. రిజల్ట్ దేవుడికి వదిలేయండి అంతే. ఓకేనా, ఎక్కువ ఎక్కువ ఆలోచించొద్దు. అంటే అందరికీ వస్తుంది, బట్ టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడితే ఫ్రాంక్గా ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఒక 10,000 పోస్టులు ఉన్నాయని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10,000 పోస్టులకి మినిమం 1,00,000 మంది కాంపిటీషన్ ఉంటారు. ఈ 1,00,000 మందిలో 10,000 మందికి వస్తే మిగతా 90,000 మంది రానట్టే కదా. అంటే దాని అర్థం దోస్ ఆర్ నాట్ ఫెయిల్యూర్స్. అదేం ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ పర్సన్ అని ఎవరిని అంటారో తెలుసా? ట్రై చేయకుండా నాకు రాలేదు, దట్ ఈస్ ఫెయిల్యూర్ థింగ్. నువ్వు ట్రై చేసావు, ట్రై చేశాక రాలేదు అని అంటే దట్ మీన్స్ నువ్వేం చేతగాని వాడివి కాదు. ఓకే, అంటే నువ్వు బాగా చదవలేదని కాదు, నథింగ్, నువ్వు వేస్ట్ అని కాదు. ఓకే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ కదా. ఫెయిల్యూర్ అనేది అదొక, నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయ్యావు. ట్రై చేసి ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే. ఈ ట్రైలో కాకపోతే నెక్స్ట్ ట్రైలోనే వస్తుంది, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. ఓకే, అలాంటి మైండ్ సెట్లోనే ఉండాలి. కానీ పాజిటివ్ థింకింగ్, వస్తుంది వస్తుంది వస్తుంది, రాదు అనుకున్నా, ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు అది నీ చేత కాకపోయినా నా చేత వస్తుంది, నేను చేయగలను, ఐ కెన్ అనే చెప్పాలి. ఎప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. నేను చేయలేను, నాతో కాదు, నాకు అంత సీన్ ఉందంటావా, ఇవన్నీ కాదు. నీకు ఆ సీన్ ఉంది, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ ట్రై. సో కాబట్టి ఏం కాదు, బీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్. డెఫినెట్లీ థింగ్స్ విల్ బీ స్మూత్. అండ్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఈరోజు నైట్ అంతా మంచిగా నిద్రపోండి. నైట్ అంతా మంచిగా నిద్రపోయి పొద్దున్నే లేచి ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఒక స్మైలీ ఫేస్తోని హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోండి.
రాసేస్తారు, హ్యాపీగా రాసేస్తారు. ఓకేనా? రాయడం రాయడం వదిలేయకూడదు. రాయడం మీరు రాయాలి, చదవాలి, రాయాలి, కానీ రిజల్టే వదిలేయాలి. అర్థమైందా? మనం చేసే పని మనం చేయాలి, బట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ యూనో పాజిటివ్ రిజల్ట్ ఆర్ నెగిటివ్ రిజల్ట్. అది 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 మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వచ్చేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ నువ్వు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆశలు పెట్టుకున్నావు, బై మిస్టేక్ ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే డిప్రెస్ అయిపోతావు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు దేంట్లోనూ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే హర్ట్ అవుతావు. ఓకేనా? కాబట్టి నువ్వు హర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. ఇప్పుడు నువ్వు నీ పక్కవాడికి, ఇప్పుడు నువ్వు ఎవరైనా ఎంత లవ్ చేస్తావో సేమ్ అదే లవ్ నీకు రిటర్న్ రావాలని నువ్వు అనుకోకూడదు. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. ఒకవేళ నీకు రిటర్న్ రాలేదనుకో ఆ లవ్, ఏమవుతావు? అప్సెట్ అవుతావు, డిప్రెస్ అవుతావు. అరే ఇటు చూడు, నేను ఇంత చూస్తే వాడు నన్ను అది కూడా చూడట్లేదు, నిన్నెవడు చూడమన్నాడు, మరి నువ్వు చూసావు, అయిపోయింది. సేమ్ అదే రిటర్న్ రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే ఓకే, రాకపోతే ఫీల్ అవుతావు. ఓకే? ఫీల్ అవ్వకుండా ఉండాలంటే డోంట్ బి ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే? ఎస్. ది టెక్నాలజీ దట్ యూజెస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ టు ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ ఈస్ నౌన్ యాజ్. అల్ట్రాసౌండ్ తరంగాల ప్రతిబింబాన్ని ఉపయోగించి గుండె చిత్రాలను రూపొందించే సాంకేతికను ఏమని పిలుస్తారు? సోనోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకోకార్డియోగ్రఫీ, ఎకోకార్డియోగ్రామ్. ఓకేనా? ఏమని పిలుస్తారు? వెరీ గుడ్. ఓకే? ఎకోకార్డియోగ్రామ్ అని పిలుస్తారు. ఓకేనా? ఎకోకార్డియోగ్రామ్. దాన్ని ఈసీజీ అని పిలుస్తారు. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్. తెలుసు కదా, ఈసీజీ హార్ట్ ఫంక్షన్ని తెలుసుకోవడానికి ఈసీజీ చేస్తారు. 2D ఎకో కూడా చేస్తారు, అంటే హార్ట్ ఎట్లుంది ఏమి అని. ఇదేమో హార్ట్ స్ట్రోక్స్ తెలుసుకోవడానికి ఈసీజీ చేస్తారు. ఓకేనా? ఈసీజీ చేసినప్పుడు స్ట్రోక్స్ ఎలా వస్తాయి? ఇలా వస్తాయి. ఈసీజీ చేసినప్పుడు స్ట్రోక్స్ ఇట్లా వస్తాయన్నమాట. ఓకేనా? ఈ హైయెస్ట్ పీక్స్ని ఏమని పిలుస్తారు అంటే సిస్టోల్ అని పిలుస్తారు. ఈ లీస్ట్ పీక్స్ని ఏమని పిలుస్తారు అంటే డయాస్టోల్ అని పిలుస్తారు. ఎందుకంటే సిస్టోల్ ప్రెషర్ 120 ఉంటుంది, డయాస్టోల్ ప్రెషర్ 80 ఉంటుంది. కాబట్టి ఏమీ లేవనుకో ఏమైపోతాయి? స్ట్రైట్ లైన్ ఇట్లా వస్తుంది. ఓకే? హార్ట్ రెడ్ బల్బ్ వెలుగుతుంది, ఐసీయూ రూమ్ బయట రెడ్ బల్బ్ వెలుగుతుంది. ఇక డాక్టర్ వచ్చి స్పెక్ట్స్ బయటకు తీసి చెప్తాడు, ఇక చాలా ట్రై, ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి, చాలా ట్రై చేసాం కానీ బ్రతికించలేకపోయాం అని చెప్పేసి మిగతా పెండింగ్ బ్యాలెన్స్ ఏది ఉందో అది కట్టేసి బాడీని ఎత్తుకోమండి అని అంటారు. కట్టకపోతే బాడీని ఇయర్ వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే? మార్చురీలో పెట్టుకుంటారు ఎన్ని రోజులైనా. సో కాబట్టి కొంచెం హార్ట్ మంచిగా పనిచేయాలంటే మళ్ళీ కూల్గా ఉండాలి, డిప్రెషన్ స్ట్రెస్ తీసుకోకూడదు, కార్డియో బాగా చేయాలి, అప్పుడప్పుడు వర్కౌట్ బాగా చేస్తూ ఉండాలి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో ఆర్బీసీ యొక్క విధి ఏమిటి? టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు ద బాడీ సెల్స్, టు ఎక్స్ట్రాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బాడీ సెల్స్, టు రిమూవ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఫార్మ్, టు ప్రొవైడ్ డైజెస్టెడ్ ఫుడ్ టు ద బాడీ సెల్స్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద హ్యూమన్ బాడీ? లాస్ట్ మినిట్లో బయాలజీ అయితే విటమిన్స్, డిసీజెస్, ప్లాంట్ కింగ్డమ్, సెల్ బయాలజీ, ఈ 4 టాపిక్లు చదువుకొని వెళ్ళండి. విటమిన్స్, డిసీజెస్, సెల్ బయాలజీ. ఓకే? బయాలజీ చాప్టర్ వైజ్ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి, బిడ్ బ్యాంక్ 1000+ క్వశ్చన్స్ రిలీజ్ చేశాను. దిల్చునార్లో అయితే శ్రీ చైతన్య బుక్ స్టోర్లో ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. టాపిక్ వైజ్ ఉంటాయి, అకాడమీ బేస్డ్ ఆన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు. ఓకే? ఆ బుక్ని మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఇక బయాలజీ క్వశ్చన్స్ ఆ బుక్ నుంచి దాటి ఇంకెక్కడ రావు, మీకు ఎక్కడి నుంచి రావు, ఐఎమ్ ష్యూర్. కావాలంటే ఎగ్జామ్ అయిపోయినాక చెక్ చేద్దాం. ఓకే? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద హ్యూమన్ బాడీ? సో హ్యూమన్ బాడీలో ఆర్బీసీ ఫంక్షన్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు ద బాడీ సెల్స్, టు ఎక్స్ట్రాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బాడీ సెల్స్, రిమూవ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఫార్మ్, to provide digested food to the body cells.
సో బాడీ సెల్స్కి డైజెస్టెడ్ ఫుడ్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అని అంటే ప్లాస్మా చేస్తుంది. ఓకేనా, ప్లాస్మాలోనే మనం తిన్న ఫుడ్ న్యూట్రిషన్ మొత్తం ఉంటుంది కాబట్టి. టు రిమూవ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఫామ్, నైట్రోజనస్ వేస్ట్ని రిమూవ్ చేసేది ఎవరు అంటే కిడ్నీస్. ఓకే, కిడ్నీస్ రిలీజ్ చేస్తాయి ప్లాస్మా ద్వారా. టు ఎక్స్ట్రాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బాడీ సెల్స్, సో బాడీ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటకి రిలీజ్ చేసేది హిమోగ్లోబినే, కానీ డైరెక్ట్ బయటకు రిలీజ్ చేయదు. హిమోగ్లోబిన్ తీసుకొచ్చి లంగ్స్లో వదిలేస్తే లంగ్స్ నుంచి అవి బయటకు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్. టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు ద బాడీ సెల్స్, ఎస్ బాడీ సెల్స్కి ఆక్సిజన్ మొత్తం ప్రొవైడ్ చేసే ఫంక్షన్ ఎవరిదంటే ఆర్బీసీ కూడా కాదు చెప్పాలంటే హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ ఆర్బీసీలో ఉంది కాబట్టి ఆర్బీసీ ఫంక్షన్ కూడా అదే అని చెప్పొచ్చు. సో హిమోగ్లోబిన్ ఎన్ని ఆక్సిజన్ అణువులని క్యారీ చేస్తుంది అని అంటే హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ అణువులని క్యారీ చేస్తుందండి. ఇలాగా ఎన్ని 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 13.5 grams ఆఫ్ ఆక్సిజన్ కి ఈక్వల్. గుర్తాయిత్రా? యా. నెక్స్ట్, అవర్ లంగ్స్ కంటైన్ డాష్ సెల్స్, మన ఊపిరితిత్తులో డాష్ కణాలు ఉంటాయి. 100 million, 200 million, 400 million, 300 million. సో డాష్ బుక్ నేమ్ అదే అండి, 1000+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బుక్ అని ఉంటుంది చూడండి. అవర్ లంగ్స్ కంటైన్ డాష్ సెల్స్. డాష్ సెల్స్ అంటే ఏం సెల్స్ అంటే అల్వియోలిస్ అండి, లంగ్స్లో ఉండే అల్వియోలిస్. 300 million అల్వియోలిస్ అనేవి లంగ్స్లో ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ లంగ్స్ కదా. సో ఈ లంగ్స్లో మనకి ఇక్కడ బెలూన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా, లంగ్స్లో ఏముంటాయంటే ఇట్లా బెలూన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో బెలూన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వీటినే మనం ఏమని పిలుస్తారు అని అంటే అల్వియోలీస్ అని పిలుస్తారు, అల్వియోలి. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే అల్వియోలిస్లోనే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకునేది ఎక్కడ అంటే అల్వియోలిస్లో. దీన్నే మనం ఏమని పిలుస్తారంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వదిలేసి బాండ్ ఫామ్ చేసుకునేది ఎక్కడ అంటే అల్వియోలిస్లో చేస్తుంది. సో దట్ ఈస్ లైక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేసి పిలుస్తారు. ఓకేనా, ఎందుకు హిమోగ్లోబిన్ ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్తో ఉన్న ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది అని అంటే సో హిమోగ్లోబిన్ రియాక్టివిటీ కెపాసిటీ. సో హిమోగ్లోబిన్ ఫస్ట్ రియాక్షన్ కెపాసిటీ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్తో ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, తర్వాత ఆక్సిజన్తో అవుతుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్తో అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు 99% ఆక్సిజన్ తీసుకొని ఓన్లీ 1% కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నా కూడా హిమోగ్లోబిన్ ఫస్ట్ ఆ 1% కార్బన్ మోనాక్సైడ్తోనే ఫ్యూజ్ అయ్యి బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్హేల్ ప్రాసెస్లో ఏమేమి తీసుకుంటాం? నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ ఏమో 0.03% కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం. అంటే ఎక్సెల్ ప్రాసెస్లో నైట్రోజన్ సేమ్ 78 రిలీజ్ చేస్తావు, ఆక్సిజన్ సేమ్ 16 రిలీజ్ చేస్తావు, కార్బన్ డైఆక్సైడ్ సేమ్ 4.4% రిలీజ్ చేస్తావు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఈ నైట్రోజన్ మనము సేమ్ అంతే రిలీజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రియారిటీ ఏది? ఈ రెండిట్లో ఫస్ట్ ప్రియారిటీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజనే కదా. సో అందుకే ఆల్రెడీ ఇది కార్బన్ డైఆక్సైడ్తో బాండ్ ఫామ్లో ఉన్న దానికంటే ఫస్ట్ ప్రియరిటైజ్డ్ గ్యాస్ ఆక్సిజన్ రాగానే ఇది వదిలేసి మరి ఆక్సిజన్తో కలిసి బాండ్ ఫామ్ చేసుకొని ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో అందుకే ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నాం అనుకో, ఈ రెండు వదిలేసి దాని దగ్గరికే పోతుంది ఫస్ట్. కార్బన్ మోనాక్సైడ్ పెట్రోల్ డీజిల్ బర్నింగ్ వల్ల డైరెక్ట్గా పొగ పీల్చినప్పుడు కోల్ మైన్స్, పెట్రోల్, డీజిల్, సిమెంట్ ఫ్యాక్టరీస్లో క్రాకర్స్ దివాళీ రోజు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చి మరీ క్రాకర్స్ పెంచి పర్ఫ్యూమ్ లాగా కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు మాత్రమే కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉంటుంది. మిగతా టైంలో ఎన్వైర్న్మెంట్లో ఆక్సిజనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం ఆక్సిజన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. సో
try to do some breathing workout or breathing exercise daily in the morning or in the evening. So whatever your flexibility time, you just prefer to do at least 20 steps of pranayam. ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది, మెటబాలిజం బాగా పెరుగుతుంది, లైఫ్ స్పాన్ కూడా 5 years పెరుగుతుంది తెలుసా. ఉండి చేసేదేం లేదులే కానీ బట్ పెరుగుతుంది. ఎవరైనా ఎక్కువ రోజులు బతకాలి అనే ఆశ ఉందనుకో వాళ్ళు చేయండి. అమ్మో నేను 100 ఏళ్ళు బతికేయాలి, అమ్మో నేను 90 ఏళ్ళు బతికేయాలి అని అనుకుంటావు కదా. అలాంటి వాళ్ళు అన్ని రోజులు నిజంగా బతకాలి అని మీకు అనిపిస్తే యూ లైక్ టు లీవ్ 90 years ఆర్ 100 years అని అనుకుంటే ప్రాణాయామం చేస్తే ఏమో ఒక 5 to 7 years లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తెలుసా. చేయండి, ట్రై చేయండి. మైండ్ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. హౌ టు లివ్ 200 years? వాయమ్మ ఏం చేస్తావు 200 years బతికి? 90 ఏళ్ళు వచ్చేసరికి నీ బాడీలో మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అసలు వేస్ట్. ఆ 90 ఏళ్ళు కూడా బతకద్దు నన్ను అడిగితే. 60 ఏళ్ళు చాలు మస్తు. 60, 65 ఎనఫ్. 200 ఏళ్ళు బతికి ఏం చేస్తావు? హిమాలయాస్కి పో, మెడిటేషన్ చెప్పు. మెడిటేషన్ అండ్ సిటీలో ఈడ బతికితే నువ్వు 200 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు కూడా ఉండవు. హిమాలయాస్కి పో, మేబీ ఒక 110 ఏళ్ళు ఉంటావేమో. వెన్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇట్ ఈస్ కాల్డ్ డాష్ రెస్పిరేషన్. ఆక్సిజన్ లేనప్పుడు కూడా శ్వాసక్రియ జరిగినప్పుడు దానిని డాష్ శ్వాసక్రియ అని అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే దట్ ఈస్ అనరోబిక్ రెస్పిరేషన్ కదా. అనరోబిక్ రెస్పిరేషన్కి ఆక్సిజన్ అవసరం లేదు. మీకు టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇస్తాడు. అనరోబిక్ రెస్పిరేషన్ వేటిల్లో జరుగుతుంది, ప్రోడక్ట్స్ ఏంటి అనేది. ఈ టేబుల్ కొంచెం ఇంపార్టెంట్, మీకు బ్రాకెట్లో పెట్టి మరీ ఇచ్చాడు. 10th class టెక్స్ట్ బుక్స్, 10th class టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్. అనరోబిక్ రెస్పిరేషన్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో అనరోబిక్ రెస్పిరేషన్ వేటిల్లో జరుగుతుంది అంటే బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియాలో అనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అనరోబిక్ రెస్పిరేషన్ జరిగి పైరువిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ప్రోడక్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATPs. ఓకేనా, ఇవి ప్రోడక్ట్స్ అన్నమాట ఎందులో, అనరోబిక్ రెస్పిరేషన్లో. అలా కాకుండా అనరోబిక్ రెస్పిరేషన్ తర్వాత ఈస్ట్ అనే ఒక ఫంగస్ ఉంది కదా. ఈస్ట్ ఫంగస్లో ప్రోడక్ట్స్ ఏంటంటే ఇథనాల్ ఇస్ ద ప్రోడక్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATPs. ఇవి ఈస్ట్లో ప్రోడక్ట్స్ అన్నమాట. తర్వాత మజిల్. సో మజిల్స్లో ప్రోడక్ట్స్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATPs. ఓకేనా, వీటన్నిటిలో అనరోబిక్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నారా? అనరోబిక్ రెస్పిరేషన్లో ఏర్పడే ATPs 2. అది దేంట్లో అయినా సరే. అనరోబిక్ రెస్పిరేషన్కి ఆక్సిజన్ అవసరం లేదు, కార్బన్ డైఆక్సైడ్లో జరుగుతాయి. ఓకేనా. బ్యాక్టీరియా ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది? మునీరా. ఈస్ట్ ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది? ఫంగస్. ఓకేనా. మజిల్స్ అంటే మమ్మల్స్లో ఉండే మజిల్స్, అనిమాలియా. ఇంకా ఒకవేళ ఎరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ప్రోడక్ట్స్ ఏమవుతాయి? ఎరోబిక్ రెస్పిరేషన్. సో ఎరోబిక్ అంటే వాయు శ్వాసక్రియ అని అంటారు. వాయు శ్వాసక్రియ దేని సమక్షంలో జరుగుతుంది? ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. వాయు శ్వాసక్రియ జరిగినప్పుడు సో గ్లూకోజ్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి అని అంటే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ 36 ATPs రిలీజ్ అవుతాయి, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ప్లస్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇవి రెండు ఎరోబిక్ రెస్పిరేషన్లో ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. ఓకేనా. సో 1 ATP ఈజ్ ఈక్వల్ టు 7200 kilocalories ఆఫ్ ఎనర్జీ. అండ్ అనరోబిక్ రెస్పిరేషన్ సైటోప్లాజం, జీవ పదార్థంలో జరుగుతుంది. కణంలోని సైటోప్లాజం లేదా జీవ పదార్థంలో జరుగుతుంది. ఎరోబిక్ రెస్పిరేషన్ జీవ పదార్థం ప్లస్ మైటోకాండ్రియా రెండిట్లో జరుగుతుంది. ఓకే, మైటోకాండ్రియాలోనేమో 36 ATPs వస్తాయి, అండ్ సైటోప్లాజంలో కూడా ఒక స్టెప్ జరుగుతుంది. సైటోప్లాజంలో జరిగేదానికి ఆక్సిజన్ అవసరం లేదు, 2 ATPs వస్తాయి. ఓవరాల్గా 36 + 2 38 ATPs వస్తాయి. 1 ATP ఈజ్ ఈక్వల్ టు 7200 calories ఆఫ్ ఎనర్జీ. ATPని మనం సెల్ కరెన్సీ అని పిలుస్తారు. ఓకే,
ఎక్కడ జరుగుతుంది ఇది? మైటోకాండ్రియాలో. అందుకే మైటోకాండ్రియాని ఏమంటాం? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఒక్కో సెల్లులో 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఒక్కో సెల్లులో 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, డిఫ్యూజన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్, వ్యాపనం అనేది ఒక ప్రక్రియ, దీని ద్వారా ఏం జరుగుతుంది? ఆర్గానిజమ్స్ కెన్ బ్రీత్, ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద డబ్ల్యూబీసీ, ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్, ఆర్గానిజమ్స్ కెన్ బ్రీడ్. ఇంగ్లీష్ మీడియం బుక్ అండి అది, తెలుగు కాదు. డిఫ్యూజన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్, డిఫ్యూజన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్. సో దట్ ఈస్ లైక్ డిఫ్యూజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉంది కదా, అమీబాలో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు అమీబాకి దిస్ ఈజ్ లైక్ అమీబాకి మనలాగా లంగ్స్ లేవు. ఓకేనా? మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, ఇంకా ఫుడ్ వాక్యూల్స్, ఎక్స్క్రీషన్ వాక్యూల్స్ అలా ఉంటాయి. దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. ఏమంటాం? ప్లాస్మా మెంబ్రేన్. అమీబా ఏం చేస్తుందంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ త్రూ ఆక్సిజన్ని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని, ఈ మెకానిజంని ఏమని పిలుస్తారంటే డిఫ్యూజన్, తెలుగులో వ్యాపనం అంటారు, లేదా విసరణ అని కూడా అంటారు. ఓకేనా? వ్యాపనం లేదా విసరణ అంటారు. ప్లాస్మా మెంబ్రేన్కి స్కిన్కి డిఫరెన్స్ ఏంది? బాడీ మీద ఉండేదాన్ని స్కిన్ అంటారు. మరి ఇది ప్లాస్మా మెంబ్రేన్ కూడా మరి బాడీ మీదే ఉంది కదా, దాన్ని స్కిన్ అనొచ్చా? నో, వీ కాంట్ ప్రొనౌన్స్ లైక్ దట్. ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఒక కణం బయట ఉండేది, కణాన్ని ఆవరించి ఉండేది. చర్మం అంటే ఒక శరీరాన్ని ఆవరించి ఉండేది. చర్మము శరీరం నుంచి సపరేట్ చేయొచ్చు, కానీ ప్లాస్మా మెంబ్రేన్ని కణం నుంచి సపరేట్ చేయలేం ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు మన బాడీలో రకరకాల అనేక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, వీ కాంట్ సపరేట్ ప్లాస్మా మెంబ్రేన్ ఫ్రమ్ ది సెల్, బట్ వీ కెన్ సపరేట్ ద స్కిన్ ఫ్రమ్ ది బాడీ. ఇక్కడ సెల్ ఈజ్ ఏ అమీబా ఈజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఏక కణజీవి. అంటే దాని శరీరం మొత్తం ఒకే కణంతో తయారైంది కాబట్టి ఆ కణం చుట్టూ ఆవరించున్న ప్లాస్మా మెంబ్రేన్ని మనం సపరేట్ చేయలేం. ఓకేనా? సో అమీబాలో ప్లాస్మా మెంబ్రేన్ త్రూ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆప్షన్ సి. వెన్ డస్ అరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్? ఎస్, ఎరోబిక్ రెస్పిరేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వాయు శ్వాసక్రియ. ఓకేనా? వెన్ డస్ ఎరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్? వాయు సహిత శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సెల్ విత్ ది రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ యూజింగ్ ఆక్సిజన్, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ విత్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్. ఎరోబిక్ అన్నారు కదా, ఎరోబిక్ అంటే ఆక్సిజన్ సమక్షంలోనే జరుగుతుంది. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సెల్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, ఇది కరెక్ట్. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ వితౌట్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్, ఇది రాంగ్. ఆక్సిజన్ అవసరం పడితేనే అది ఎరోబిక్ అవుతుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ యూజింగ్ ఆక్సిజన్, నో, ఇది కూడా రాంగ్. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ విత్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్, ఇది కూడా కరెక్ట్. ఓకేనా? మరి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలా, సెకండ్ ఆప్షన్ తీసుకోవాలా? ఓకే, సో ఎరోబిక్ అన్నాడు కాబట్టి ఎరోబిక్ అంటే అక్కడ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని ఎరోబిక్ అంటాం. ఓకేనా? అనరోబిక్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు. కాబట్టి ఈ వర్డ్ని మనం ఇక్కడ చూస్ చేసుకొని ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఎరోబిక్ రెస్పిరేషన్లో
శ్వాసక్రియ జరిగి ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరుగుతుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ విత్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు కదా. ఇప్పుడు గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే కంపల్సరీ ఆక్సిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మీరు ఫుడ్ తినేస్తే మీకు ఎనర్జీ రాదు, అది డైజెషన్ అయినా ఎనర్జీ రాదు, డైజెషన్ అయిన ఫుడ్ బ్లడ్లోకి వెళ్ళినా ఎనర్జీ రాదు, ఆ బ్లడ్ సెల్ లోపలికి వెళ్ళినా ఎనర్జీ రాదు, సెల్లులో ఫుడ్ మైటోకాండ్రియాలోకి వెళ్ళినా ఎనర్జీ రాదు, మైటోకాండ్రియాలో ఏటీపీ కన్వర్షన్ జరిగితేనే ఎనర్జీ వస్తుంది. ఓకేనా? మరి ఎట్లా? ఇప్పుడు ఎరోబిక్ రెస్పిరేషన్లో 2 స్టెప్స్ జరుగుతాయి. ఎరోబిక్ రెస్పిరేషన్ దాన్నే వాయు శ్వాసక్రియ అని అంటారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గ్లైకాలసిస్ జరుగుతుంది. ఓకేనా? గ్లైకాలసిస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ క్రెబ్స్ సైకిల్. గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ అని 2 స్టెప్స్ జరుగుతాయి. ఓకేనా? సో గ్లైకాలసిస్ అంటే ఏంటంటే గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఈ గ్లూకోజ్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే పైరువిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, పైరువిక్ యాసిడ్ ప్లస్ 2 ATP ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఇంకా క్రెబ్స్ సైకిల్లో ఏం జరుగుతుంది అని అంటే, క్రెబ్స్ సైకిల్లో ఇక్కడ పైరువిక్ యాసిడ్ ఉంది కదా, పైరువిక్ యాసిడ్, ఈ పైరువిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో దేనిగా మారుతుంది అని అంటే 36 ATPs ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఇవి 2 రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? 2 ATPs 36 ATPs ఓవరాల్గా 38 ATPలు ఫామ్ అవుతాయి. ఓకే, నికరంగా. కానీ మిగిలేవి 36. అందులో నికరంగా వచ్చేవి 4, మిగిలేవి 2. ఇందులో 38 వచ్చి 36 మిగులుతాయి. సో 1 ATP ఈజ్ ఈక్వల్ టు 7200 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. ఈ క్రెబ్స్ సైకిల్ గురించి, గ్లైకాలసిస్ గురించి మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. గ్లైకాలసిస్ ఓవరాల్గా 10 స్టెప్స్ ఉంటాయి, 10 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? క్రెబ్స్ సైకిల్ కూడా 10 సైకిల్స్ అంటే 10 స్టెప్స్ ఉన్న సైకిల్స్ ఉంటుంది. అవి మీకు ఆ సైకిల్స్ అవేం గుర్తుపెట్టుకోవాలే. ఇంటర్మీడియట్లో అడిగేవాడు, 5 మార్క్స్ క్వశ్చన్ అది. యాక్చువల్లీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. క్రెబ్స్ సైకిల్లో ఏం జరుగుద్ది, ఏం రిలీజ్ అవుతుంది, గ్లైకాలసిస్లో ఏం జరుగుతుంది, ఏం రిలీజ్ అవుతుంది. యూ మస్ట్ రిమెంబర్ దట్. ఓకే, ఎస్. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్. శ్లేష్మ పొర యొక్క వాపుని డాష్ అంటారు. బ్రాంకైటిస్, హెపటైటిస్, ఐరిటిస్ అండ్ గ్యాస్ట్రైటిస్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్. మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని ఏమని పిలుస్తారండి? సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ మ్యూకోసైటిస్ అని పిలుస్తారు. యాక్చువల్లీ ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని మ్యూకోసైటిస్ అని పిలుస్తారు. హెపటైటిస్ అంటే లివర్కి వచ్చే ఒక డిసీజ్ హెపటైటిస్ కదా. హెపటైటిస్ ABC అనే వైరస్ వల్ల హెపటైటిస్ వస్తుంది. హెపటైటిస్కి యూజ్ చేసే వ్యాక్సిన్ ఏది అని అంటే షాన్వాక్ వ్యాక్సిన్. హెపటైటిస్కి ఏ వ్యాక్సిన్ యూజ్ చేస్తారు? శాన్వాక్. ఈ షాన్వాక్ వ్యాక్సిన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే శాంతా బయోటెక్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. శాంతా బయోటెక్ ఫార్మాసిటికల్. సో శాంతా బయోటెక్ ఫార్మాసిటికల్ వాళ్ళు ఫస్ట్ టైం హెపటైటిస్ డిసీజ్కి షాన్వాక్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ ఇన్వెంట్ చేశారనమాట. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్స్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. బ్రాంకైటిస్ అంటే బ్రాంకైటిస్ లంగ్స్లో మనకి లంగ్స్ లోపల మనకి బ్రాంకీస్ ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు? ట్రాకియా. ఓకే, దీన్ని బ్రాంకీ అంటారు, వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఈ బ్రాంకియోల్స్ ఎప్పుడైతే వాపుకు గురవుతాయో, వాపుకు గురైనప్పుడు ఈ బ్రాంకియోల్స్ అన్నీ కూడా ఇట్లా క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది అల్వియోలిస్కి వెళ్ళలేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని బ్రాంకైటిస్ అంటాము. అండ్ ఐరైటిస్ అంటే ఏంటంటే ఐస్లో ఉన్న ఐరిస్ స్వెల్ అవ్వడాన్ని ఐరైటిస్ అని అంటారు. ఓకేనా? మ్యూకోసైటోసిస్. యాక్చువల్లీ ఇవన్నీ 4 ఆప్షన్స్ ఇర్రిలవెంట్ ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యూకోసైట్స్ అనేది
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మ్యూకస్ మెంబ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మ్యూకస్ స్కిన్లో ఉంటుంది, లంగ్స్లో కూడా మ్యూకస్ ఉంటుంది. మళ్ళీ దానికి కరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే బ్రాంకైటిస్ని మనం సెట్ చేయొచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కదా, సో మరి ఇందులో ఎగ్జాక్ట్గా మ్యూకోసైటిస్ అంటాము, కానీ బ్రాంకైటిస్ అని ఎందుకు అన్నామంటే ఈ బ్రాంకిస్ వెజల్స్లో ఈ కింద ఉండే మెంబ్రెయిన్ అంతా మ్యూకస్ మెంబ్రెయినే కదా, మేబీ ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ స్వెల్ అయింది కాబట్టి దానివల్ల బ్రాంకిస్ స్వెల్ అవుతాయి కాబట్టి బ్రాంకైటిస్ మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా అయితే మ్యూకోసైటిస్ అని అంటారు. ఓకే, ఎస్. నెక్స్ట్, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ excretory products in the form of soluble nitrogen compounds are removed by the dash in the kidneys. మానవునిలో కరిగే నైట్రోజన్ సమ్మేళనాల రూపంలో విసర్జన ఉత్పత్తులను మూత్రపిండాల్లోని డాష్ ద్వారా తొలగించబడతాయి. మైటోకాండ్రియా, న్యూట్రిషన్, నెఫ్రాన్స్, న్యూక్లియస్. excretory products in the form of soluble nitrogen compounds are removed by the dash in the kidneys. Removed by the, good afternoon Raju. సో నెఫ్రాన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కిడ్నీస్లో ఉండేవేవి అంటే నెఫ్రాన్స్. సో నెఫ్రాన్స్ త్రూ బాడీలో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ని మొత్తం మనం బయటకి రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు, నైట్రోజన్ కాంపౌండ్స్ అన్నాడు కదా, నైట్రోజన్. ఇప్పుడు నైట్రోజన్ కాంపౌండ్స్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయండి బేస్డ్ ఆన్ వాటర్ అవైలబిలిటీ. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇస్తాను, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. సో ఏంటా టేబుల్ అంటే, సో నైట్రోజన్ వేస్ట్ ప్రోడక్ట్ టేబుల్ ఒకసారి రాసుకోండి. అంటే యూరిన్ త్రూ నైట్రోజన్ వేస్ట్ని మనం ఏమేమి రిలీజ్ చేస్తాం. ఆ నైట్రోజన్ వేస్ట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ వాటర్ అవైలబిలిటీ, అంటే మీరు తీసుకునే వాటర్ ఇంటేక్ వల్ల ఆ నైట్రోజన్ వేస్ట్ అనేది డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ వాటర్ అవైలబిలిటీ. టైప్ ఆఫ్ అనిమల్స్, సో టైప్ ఆఫ్ అనిమల్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనిమల్స్. ఓకేనా, టైప్ ఆఫ్ అనిమల్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనిమల్స్. ఇప్పుడు నైట్రోజన్ వేస్ట్. సో నైట్రోజన్ వేస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి యూరియా అనుకోండి. ఓకేనా, నైట్రోజన్ వేస్ట్ వచ్చి యూరియా. సో యూరియా ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే సఫిషియంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు. ఓకే, సఫిషియంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. సో సఫిషియంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు యూరియా ఫార్మేషన్ జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ అనిమల్స్ని మనం ఏమంటామంటే యూరియోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తారు. యూరియోటెలిక్ అనిమల్స్. ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు, యాంఫీబియన్స్. ఎగ్జాంపుల్ వచ్చి యాంఫీబియన్స్ అండ్ మమ్మల్స్. యాంఫీబియన్స్, మమ్మల్స్ రెండు యూరిన్ త్రూ ఏం రిలీజ్ చేస్తాయంటే యూరియాని రిలీజ్ చేస్తాయి. సో తెలుగులో కూడా యూరియోటెలిక్ అనిమల్స్ అంటాం. ఉభయచరాలు క్షీరదాలు. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే బాడీకి సరిపడినంత నీరు తీసుకున్నప్పుడు ఆ సరిపడినంత నీటిలో బాడీలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా డైల్యూట్ అయిపోయి యూరియాని బయటకు రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇంకొకటి యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే లో వాటర్ ఇంటేక్, వాటర్ అనేది తక్కువ తీసుకుంటే. ఇప్పుడు అవసరానికి సరిపడినంత వాటర్ తీసుకుంటేనేమో యూరియా. సో వాటర్ తక్కువ తీసుకుంటే, లో వాటర్ ఇంటేక్ ఉంటే అప్పుడు మనము అలాంటి జంతువులని యూరికోటెలిక్ అనిమల్స్ అనేసి పిలుస్తారు. ఏమంటారు, యూరికోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తారు. వీటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే బర్డ్స్ అండ్ రెప్టైల్స్. ఓకేనా, బర్డ్స్, రెప్టైల్స్ రెండు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా పోతే నెక్స్ట్ అమోనియా. ఓకే, అమోనియా. సో వాటర్ అవైలబిలిటీ, హై వాటర్ అవైలబిలిటీ అని అంటే శరీరానికి మించి, ఓకే, అవసరానికి మించి ఎక్కువ వాటర్ని మనం తీసుకుంటాం. అవసరానికి మించి ఎక్కువ వాటర్ని తీసుకుంటే అప్పుడు మనము అమోనియాని బయటకు రిలీజ్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ అనిమల్స్ని ఏమని పిలుస్తారు అంటే అమైనోటెలిక్ అనిమల్స్ అని పిలుస్తారు. అమైనోటెలిక్ అంటాము. వీటికి ఉదాహరణ ఆక్వాటిక్ అనిమల్స్. ఓకేనా, ఆక్వాటిక్ అనిమల్స్, ఫిషెస్, ప్రాన్స్, స్నేయిల్, ఇవన్నీ కూడా అమోనియాని రిలీజ్ చేస్తూ ఉంటాయి.
తర్వాత ఇంకొకటి అంటే గ్వానిన్. ఇవి ఎప్పుడు 24 అవర్స్ వాటర్లోనే ఉంటాయి కాబట్టి అమోనియాని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మీరు కూడా వాటర్ శరీరానికి సరిపడా తీసుకుంటే యూరియాని రిలీజ్ చేస్తారు మూత్రం ద్వారా. వాటర్ కన్నా తక్కువ తీసుకుంటే, ఇప్పుడు ఎండలో బాగా తిరిగి బాడీ డీహైడ్రేషన్ అయిపోయి సమ్ వాటర్ తక్కువ ఉందనుకో, అప్పుడు యూరిన్ త్రూ మీరు ఏం రిలీజ్ చేస్తారంటే యాసిడ్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు యురేత్రా బర్న్ అవుతూ ఉంటుందా లేదా? సో దట్ ఈస్ యూరిక్ యాసిడ్ అనమాట. ఓకే, అమోనియా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ అయిపోయినప్పుడు, మరి అవసరానికంటే మించి ఎక్కువ వాటర్ని కనుక తీసుకుంటే అప్పుడు అమోనియాని రిలీజ్ చేస్తారు. ఇక గ్వానిన్ వచ్చేసి గ్వానిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, సో వాటర్ స్కేర్సిటీ అని అంటే నీరు అరుదుగా ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. చాలా అరుదుగా వాటర్ తీసుకుంటూ ఉంటాయి, అసలు దొరకవు, రేర్గా తీసుకుంటాయి. అలాంటివి గ్వానిన్ని రిలీజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చి వీటికి గ్వానోటెలిక్ అనిమల్స్. సో గ్వానోటెలిక్ అనిమల్స్ని వీటికి బెటర్ ఎగ్జాంపుల్గా చెప్తారు. వీటికి ఏంటంటే స్పైడర్ బెస్ట్ ఎగ్జాంపుల్. స్పైడర్ ఎప్పుడో దాని లైఫ్ టైం మొత్తంలో 1 or 2 times మాత్రమే వాటర్ని తీసుకుంటుందంట. ఓకేనా? ఎస్. ఇక్కడ లెపిస్మా అనే ఒక అనిమల్ ఉందండి. లెపిస్మా దీన్నే సిల్వర్ ఫిష్ అని కూడా పిలుస్తారు. సిల్వర్ ఫిష్ లేదా బుక్ వామ్ అని కూడా పిలుస్తారు. ఇదంట అసలు లైఫ్ లాంగ్ ఎప్పుడు లైఫ్లో వాటర్ తీసుకోదు, యూరిన్ కూడా ఎక్స్క్రీట్ చేయదంట. దరిద్రం పోయింది. ఇది సిల్వర్ ఫిష్ అంటే ఫిష్ కాదండి, ఇది ఒక ఆర్థ్రోపోడా అనిమల్, ఒక కీటకం. స్పైడర్ లాగా ఉంటుంది. పాతబడిన క్యాలెండర్ల వెనకాల, పాతబడిన ఫోటో ఫ్రేమ్స్ వెనకాల మీరు ఎప్పుడో మీ బుక్స్లో బుక్ వామ్ అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడో ఇయర్ స్టార్టింగ్లో బుక్స్ కొని ఉంటారు. ఓకే, మంచిగా న్యూ టెక్స్ట్ బుక్స్ మంచిగా స్మెల్ వస్తాయి కాబట్టి బాగా స్మెల్ చూసి కబోర్డ్లో పెట్టి ఎత్తిపెట్టి ఉంటారు. ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్ అప్పుడు దుమ్ము దులిపి బయటకు తీస్తారా లేదా, అప్పుడు ఆ బుక్స్లో లెపిస్మాల్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, అవే లెపిస్మాల్ అనమాట. ఓకే, సిల్వర్ ఫిష్ అని పిలుస్తారు. ఎస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుద్ది? నెఫ్రాన్స్. సో నెఫ్రాన్ ఎక్స్క్రీషన్ సిస్టంలో మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి అని అంటే, ఈ టేబుల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇంకొక టేబుల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్లో ఎక్స్క్రీషన్ ఆర్గాన్స్ ఏముంటాయి దాని మీద ఒక టేబుల్ వస్తుంది. ఒక క్వశ్చన్ రావచ్చు. అండ్ ఎక్స్క్రీషన్ సిస్టంలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఓకే, 4 స్టెప్స్ ఉంటాయి. 1 వచ్చి గ్లోమెరులాల్ ఫిల్టరేషన్. ఓకే, గ్లోమెరులస్ ఫిల్టరేషన్ అంటారు. గ్లోమెరులస్ ఫిల్టరేషన్ ఒకటి. బోమన్స్ క్యాప్సుల్లో గ్లోమెరులస్లో బ్లడ్ ఫిల్టర్ అవుతుంది కదా, దాన్ని గ్లోమెరులస్ ఫిల్టరేషన్ అంటారు. ఓకే, గ్లోమెరులస్ వడపోత అంటారు తెలుగులో. రెండోది వచ్చి రీఅబ్జార్ప్షన్ అంటే పునఃశోషణ అని పిలుస్తారు. రీఅబ్జార్ప్షన్, పునఃశోషణ. అండ్ సెక్రీషన్. ఏం సెక్రీషన్ అంటే యూరిన్లో ఇంకా ఏమైనా మన బాడీకి ఉపయోగపడే న్యూట్రిషన్స్ ఏమైనా ఉంటే అవి మళ్ళీ బాడీలోకి సెక్రీట్ చేస్తాయి. అండ్ లాస్ట్లో యూరిన్ ఫార్మేషన్. ఈ 4 స్టెప్స్ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటాడు. ఈ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్రీషన్ మొత్తం ఈ 4 స్టెప్స్లో అయిపోతుంది. విసర్జన. ఓకేనా? విసర్జన ఎన్ని స్టెప్స్లో అవుతుంది? 4 స్టెప్స్. గ్లోమెరులస్ ఫిల్టరేషన్ ఒకటి, రీఅబ్జార్ప్షన్ ఒకటి, సెక్రీషన్ ఒకటి, అండ్ యూరిన్ ఫార్మేషన్. అండర్స్టూడ్? ఎస్. స్టడీ ఆఫ్ కిడ్నీ ఈస్ కాల్డ్ నెఫ్రాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ కిడ్నీ ఈస్ కాల్డ్ నెఫ్రాలజీ. అండ్ కిడ్నీ వెయిట్ 120 to 170 grams అప్రాక్సిమేట్లీ కిడ్నీ వెయిట్ అనేది ఉంటుంది. అండ్ కిడ్నీస్ ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయండి. సో కిడ్నీస్ ఎలా ఉంటాయి తెలుసు కదా, రైట్ కిడ్నీ చిన్నగా ఉంటుంది, లెఫ్ట్ కిడ్నీ పెద్దగా ఉంటుంది. బికాస్ రైట్ సైడ్ లివర్ ఉంది కాబట్టి, లివర్ ఆక్యుపై ఉంటుంది ప్లేస్ అంతా. ఓకే, ఇవి యురేటర్స్, ఇది బ్లాడర్, ఇది యురేత్రా. ఓకే, దీని లోపల ఇట్లా నెఫ్రాన్స్ ఉంటాయన్నమాట. స్టడీ ఆఫ్ కిడ్నీ ఇస్ కాల్డ్ నెఫ్రాలజీ అంటారు. అండ్ కిడ్నీ వెయిట్ వచ్చి 120 to 170 grams ఉంటుంది. అండ్ కిడ్నీ ఒక ఇంపార్టెంట్ హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుందండి. ఏంటి ఆ హార్మోన్ అని అంటే హెమటోపాయిటిన్. ఓకే, హెమటోపాయిటిన్ లేదా హీమోపాయిటిన్ అంటారు, లేదా ఎరిథ్రోపాయిటిన్. హీమోపాయిటిన్ ఆర్ హెమటోపాయిటిన్, ఎరిథ్రోపాయిటిన్ అని అంటారు. అంటే మీ శరీరంలో ఏదైనా ఎనీమియా కానీ, హీమోఫిలియా కానీ ఇలాంటి డిసీజెస్ ఏమైనా వచ్చి ఒకవేళ బ్లడ్ కౌంట్ కనుక తగ్గిపోతే కిడ్నీస్ హెమటోపాయిటిన్, ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేసి ఏం చేస్తాయి అని అంటే బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి కిడ్నీ ఒక హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుంది. మైటోకాండ్రియాలో ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. అందుకే మైటోకాండ్రియాని ఎనర్జీ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి పిలుస్తారు. న్యూక్లియస్ని బ్రెయిన్ ఆఫ్ ది సెల్ లేదా మాస్టర్ ఆఫ్ ది సెల్ అనేసి న్యూక్లియస్ని పిలుస్తారు.
ఓకే, నెక్స్ట్ డాష్ ఆర్ fleshy tubes that allow to move urine from the kidneys towards the bladder. రాజు, కల్పనతో ఏం పని నీకు? సో ఇవి కిడ్నీస్ కదా, దిస్ ఈజ్ బ్లాడర్. కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి యూరిన్ తీసుకెళ్లే వాటిని ఏమంటారు? యురేటర్స్ అని పిలుస్తారు. ఓకేనా? యురేటర్స్ లెంత్ ఎంత అంటే 30 to 35 సెంటీమీటర్స్ యురేటర్స్ లెంత్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ బ్లాడర్. ఓకేనా? యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్లో ఎంత యూరిన్ స్టోర్ అవుతుంది? 700 to 800 ml ఆఫ్ యూరిన్ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత పిట్యూటరీ గ్లాండ్కి ఒక సిగ్నల్ వెళ్తారు యూరిన్ రిలీజ్ చేయాలి అనేసి. అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేసి యూరిన్ సెక్రీషన్ని, ఇక్కడ బ్లాడర్ దగ్గర స్పింక్చర్ ఉంటుందండి, స్పింక్చర్. ఈ స్పింక్చర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయినప్పుడు యూరిన్ అనేది బయటకు ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ యురేత్రా. యురేత్రా లేదా ప్రసేకం అంటారు. ఈ యురేత్రాని మేల్స్లో ఏమని పిలుస్తారంటే యూరినోజెనెటికల్ డక్ట్ అని పిలవాలి. ఓకేనా? యూరినోజెనెటికల్ డక్ట్ అని పిలవాలి. యూరినోజెనెటికల్ డక్ట్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 20 సెంటీమీటర్స్ యూరినోజెనెటికల్ డక్ట్ ఉంటుంది. సో ఫీమేల్లో యూరిన్ రిలీజ్ చేసే యురేత్రాని ఏమంటారంటే వస్టిబ్యూల్ అంటారు. వస్టిబ్యూల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. ఓకేనా? వస్టిబ్యూల్ లెంత్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉంటుంది. యూరినోజెనెటికల్ డక్ట్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. ఓకేనా? సో యురేటర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా బైల్ డక్ట్స్ అనేవి లివర్కి ఉండే ఒక నాళాన్ని బైల్ డక్ట్స్ అని పిలుస్తారు. రీనల్ పెల్విస్ అంటే ఏంటంటే కిడ్నీస్ ఉండే ఆ పెల్విస్, ఆ ప్లేస్ని రీనల్ పెల్విస్ అంటారు. యురేటర్స్ అంటే అవి, సారీ యూటిరస్ అంటే గర్భాశయం, ఫీమేల్స్లో ఉంటుంది. సో యురేటర్ అంటే దట్ వన్ యురేటర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ ద మోస్ట్ కామన్ కాంపౌండ్ దట్ ఫార్మ్స్ కిడ్నీ స్టోన్స్? క్రింది వాటిలో మూత్రపిండాల్లో రాళ్ళను ఏర్పరిచే అత్యంత సాధారణ సమ్మేళనం ఏది? కాల్షియం ఆక్సలేట్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం సిట్రేట్. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? నాకు చెప్తున్నావా, కల్పనకు చెప్తున్నావా రాజు? కరెక్ట్ ఆన్సర్ ఏందమ్మా? చెప్పిన క్వశ్చన్ అడిగిన. క్లాస్ బోరింగ్ ఉందని కల్పన గొక్కుతున్నావు నువ్వు. నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ సబ్జెక్ట్ ఈరోజు. బికాజ్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా, అందుకే నేను కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేస్తలేను, టైం వేస్ట్ అవుతుందని. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాంపౌండ్ దట్ ఫార్మ్స్ కిడ్నీ స్టోన్స్? సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడాన్ని, అసలు కిడ్నీ స్టోన్స్ని ఏమని పిలుస్తారంటే క్యాల్క్యులీ అని పిలుస్తారు. స్టోన్ అంటే ఏదో బయట ఉండే రాళ్ళు ఎత్తుకొని పోయి కిడ్నీలో ఫామ్ అవ్వడం కాదండి. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో యూరిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం ఆక్సలేట్ ప్లస్ కాల్షియం పాస్పేట్ is equal to kidney stone. Understood? Uric acid, calcium oxalate, calcium phosphate is equal to kidney stone. యూరిక్ యాసిడ్ బాడీలో ఎప్పుడు ఫామ్ అవుతుందంటే బాడీ ఎప్పుడైనా కంటిన్యూస్గా డీహైడ్రేషన్ ఫామ్లో ఉన్నప్పుడు, ఓకే, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ చేసినప్పుడు, స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్లూయిడ్ సరిగా తీసుకున్నప్పుడు, ఇలాంటప్పుడు యూరిక్ యాసిడ్ అనేది బాగా ఫామ్ అవుతుంది.
సో అది కూడా కిడ్నీ స్టోన్కి వన్ ఆఫ్ ద రీజన్. మీకు తెలుసు కదా, బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోతే బోన్స్కి వచ్చే ఒక డిసీజ్ని ఏమంటారు, గౌట్ అని పిలుస్తారు. సో కాబట్టి కాల్షియం ఆక్సలేట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఏం తెలిసిపోయేది? ఇన్ విచ్ డిసీజ్ ట్రీట్మెంట్ డయాలసిస్ ఈజ్ ఇన్వాల్వ్డ్? ఏ వ్యాధి చికిత్సలో డయాలసిస్ ఉంటుంది? క్యాన్సర్, ఆస్టిగ్మాటిజం, రీనల్ ఫెయిల్యూర్, ఆర్థరైటిస్. దేంట్లో డయాలసిస్ ఉంటుందండి? డయాలసిస్ అంటే ఏంది? కిడ్నీ ఫెయిల్ అయితే చేసేదాన్ని డయాలసిస్ అంటారు, అంతేనా? రీనల్ ఫెయిల్యూర్ ఈజ్ కరెక్ట్ వన్. రీనల్ అంటే నథింగ్ బట్ కిడ్నీస్. ఓకే, రీనల్ ఫెయిల్యూర్ డిసీజ్ని యురేమియా అని పిలుస్తారు. ఏమంటారు? యురేమియా అని అంటారు. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో యురేమియా అనే ఒక డిసీజ్ గురించి మాత్రమే మాట్లాడాడు. సో రీనల్ ఫెయిల్యూర్ అయితే యురేమియా డిసీజ్ అని పిలుస్తారు. అప్పుడు ఏం చేయాలా? డయాలసిస్ చేయాలా. అప్పుడు ఏం చేయాలి? డయాలసిస్ చేయాలి. ఓకేనా, డయాలసిస్. సో డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తారు? డయాలసిస్ చేసి బ్లడ్ని ఫిల్టర్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు డయాలసిస్ మిషన్, ఇప్పుడు ఇక్కడ పర్సన్, ఓకే, ఇప్పుడు ఈ పర్సన్కి కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, యూ జస్ట్ ఇమాజిన్. సరే, డాక్టర్ దగ్గర పోతే డయాలసిస్ చేస్తారు. హీమోడయాలసిస్ ఎలా చేస్తారంటే, ఇక్కడ ఒక డయాలసిస్ మిషన్ ఉంటుంది. ఓకేనా, డయాలసిస్ మిషన్. ఇప్పుడు ఈ పర్సన్ బాడీ లోపలికి ఒక పైపు పంపించి దాని నుంచి ఏం చేస్తారంటే బ్లడ్ బయటికి తీసి డయాలసిస్లో మిషన్లో పంపిస్తారు. ఈ బ్లడ్లో ఏమవుతుంది అని అంటే బ్లడ్ మొత్తం ప్యూరిఫై అవుతుంది. ఓకేనా, ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయిన తర్వాత వేస్ట్ మొత్తము, వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, అంటే వేస్ట్ ఉంటుంది కదా, యూరిన్, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. సో ప్యూరిఫై అయిపోయిన తర్వాత ప్యూరిఫైడ్ బ్లడ్ని మళ్ళీ ఇంకొక వెజల్ త్రూ అతని బాడీలోకి ఎక్కిస్తారు. సో ఇక్కడ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి ఇందులో ప్యూరిఫై చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అతని బాడీలోకి ఎక్కిస్తారు. ఓకేనా, మళ్ళీ అతని బాడీలోకి ఎక్కిస్తారనమాట. ఈ వేస్ట్ మెటీరియల్స్ని ఇక్కడ ఒక డ్రైనేజ్ బ్యాగ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ బ్యాగ్లో ఈ వేస్ట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసి బయటకు పంపించేస్తారు. ఓకేనా, దీన్నే హీమోడయాలసిస్ అనేసి పిలుస్తారు. ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అనొచ్చు. ఆర్టిఫిషియల్ కిడ్నీని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే విలియం కోల్ఫ్. ఎవరు? ఆర్టిఫిషియల్ కిడ్నీని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు? విలియం కోల్ఫ్ అని పిలుస్తాం. ఓకేనా, ఎస్. విలియం కోల్ఫ్. ఆర్టిఫిషియల్ హార్ట్ డిస్కవర్ చేసిన సైంటిస్ట్ కూడా విలియం కోల్ఫేనండి. స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఈస్ కాల్డ్ వాట్? ఆంకాలజీ అని అంటారు. సో క్యాన్సర్ వస్తే డయాగ్నోసిస్ ఏం చేస్తారు? రేడియేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ, కీమో చేస్తారు ఎక్కువగా. ఓకేనా, కీమోథెరపీ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్ ఆర్ ఇంటెస్టైన్ క్యాన్సర్, వాట్ ఎవర్ కీమో చేస్తూ ఉంటారు. కీమో కూడా అందరి బాడీకి సెట్ అవ్వదండి. కొంతమంది బాడీకి కీమో రెస్పాండ్ అవుతుంది, కొంతమందికి రెస్పాండ్ కాదు. అలాంటప్పుడు ఏం చేయలేం, చచ్చిపోవడమే.
ఓకే. ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అని అంటే ఏంటంటే జాయింట్ పెయిన్. స్టడీ ఆఫ్ జాయింట్స్ ఇస్ కాల్డ్ ఆర్థరైటిస్. ఆర్థరాలజీ అని అంటారు. ఆ జాయింట్స్కి వచ్చే పెయిన్ని ఆర్థరైటిస్ అంటారు, అంటే మోకాల నొప్పులు. సో ఏజ్ పెరిగే కొద్దీ 50 ఇయర్స్లో 60 ఇయర్స్లో పెద్దోళ్ళకి ముసలోళ్ళకి మోకాల నొప్పులు వస్తాయా రావా? సో దాన్నే ఆర్థరైటిస్ అనేసి పిలుస్తారు అనమాట. ఇంకా ఆస్టిగ్మాటిజం అని అంటే ఐ డిజార్డర్, ఓకేనా, ఐ డిసీజ్. సో ఈ ఆస్టిగ్మాటిజంలో మల్టిపుల్ ఫోకల్ పాయింట్స్ పడతాయి. అంటే కార్నియా మొత్తం ఏమవుతుందంటే కరువు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కార్నియా ఉంటుంది కదా, ఈ కార్నియా ఇట్లా వంపు తిరుగుతుంది, కరువు వస్తుంది. దీన్నే ఆస్టిగ్మాటిజం అనేసి పిలుస్తారు. కార్నియా వంపు తిరగడం అంటారు. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఈ ఆస్టిగ్మాటిజంలో ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నారనుకో, ఓకే, ఈ మనిషిని చూస్తున్నారు. ఈ మనిషిని చూసినప్పుడు ఫోకల్ పాయింట్ ఒకటే పడి నీకు ఒకటి మనిషిగానే కనపడాలి. కానీ ఆస్టిగ్మాటిజమ్స్ వచ్చినప్పుడు మీకు ఫోకల్ పాయింట్స్ ఏంటంటే మల్టిపుల్ ఫోకల్ పాయింట్స్ పడతాయి. 2-3 ఫోకల్ పాయింట్స్ పడి 2-3 ఇమేజెస్, అంటే ఒకరిని చూసినా ముగ్గురిని చూసినట్టు. తాగినోడు కనిపిస్తుంది కదా, ఆల్కహాల్ తీసుకున్నవాడికి ఒకరిని చూసినా ముగ్గురిని చూసినట్టు, నలుగురిని చూసినట్టు అనిపిస్తుందా లేదా? అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ పడడం వల్ల మల్టిపుల్ ఇమేజెస్ పడ్డాన్ని ఆస్టిగ్మాటిజం అనేసి పిలుస్తారు. అర్థమైందా? ఎస్. నెక్స్ట్, ఫైండ్ ఆడ్ వన్ అవుట్. నిస్సల్స్ గ్రాన్యూల్స్, ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్, బౌమన్స్ క్యాప్సిల్. రైట్ ఆన్సర్ ఏదమ్మా? ఏంటి ఎలా తెలుసు నాకు శ్రీనివాస్? నాకేం తెలుసు, నాకేం తెలియదు. మోకాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలా? ఏం చేయలేం దానికి. పటెల్లా బోన్ అరిగిపోయి ఉంటుంది. పటెల్లా బోన్ ఏమైంటుందంటే మోకాళ్ళల్లో ఉండే పటెల్లా బోన్ అరిగిపోయి ఉంటుంది. సో కొంచెం స్టాండింగ్, ఫిజికల్లీ స్టాండింగ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఇంకా 45-50లో వచ్చాయంటే అది కామన్, అది ఎవరికైనా వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు కూడా వచ్చాయి. దాని అర్థం నేను ఎక్కువ నిలబడుతూ ఉంటా, క్లాసెస్ చెప్తూ ఉంటా, నిలబడుతూ ఉంటా కాబట్టి కొంచెము నా అప్పర్ బాడీ వెయిట్ అంతా ఎక్కువ నిలబడినప్పుడు లెగ్స్ మీదే పడి పటెల్లా బోన్ కొంచెము ఏమవుతుందంటే అరిగిపోతుంది. అరిగిపోయి ఆ డిసీజ్ వస్తుంది. ఇట్స్ కామన్ థింగ్. ఆడ్ వన్ అవుట్ అంటే బౌమన్స్ క్యాప్సుల్, డిస్టల్ కన్విలేటెడ్ ట్యూబుల్, ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబుల్, దూరస్థ సంవలిత నాళం, సంవలిత నాళం, ఇవన్నీ నెఫ్రాన్స్లో ఉండే స్ట్రక్చర్ అండి. ఓకేనా, నెఫ్రాన్లో ఉంటాయి. ఈ నిస్సెల్ గ్రాన్యూల్స్ మాత్రము న్యూరాన్ సెల్స్లో ఉంటాయి. ఎందులో ఉంటాయి? న్యూరాన్లో ఉంటాయి. డెండ్రైట్స్, న్యూరాన్ డెండ్రైట్స్లో. అంటే న్యూరాన్లో సైటోప్లాజం ఉంటుందా లేదా? ఇది నర్వ్ సెల్ కదా, నర్వ్ సెల్ లేదా న్యూరాన్ సెల్ ఇలా ఉంటుంది. ఈ మధ్యలో సైటోప్లాజం ఏదైతే ఉందో లిక్విడ్, ఈ సైటోప్లాజంలో ఉండే సెల్స్ని ఏమని పిలుస్తారంటే నిస్సెల్స్ గ్రాన్యూల్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఆప్షన్ 1 కరెక్ట్. ఇప్పుడు నెఫ్రాన్ కన్నా మనం చూస్తే దిస్ ఈజ్ లైక్ నెఫ్రాన్స్లో ఉండేటువంటి బౌమన్స్ క్యాప్సుల్ ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, దిస్ ఈజ్ డిస్టల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్. ఇలా ఉంటుంది నెఫ్రాన్. ఓకేనా, నెఫ్రాన్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారంటే బౌమన్స్ క్యాప్సూల్ అంటారు. బౌమన్స్ క్యాప్సూల్. ఈ బౌమన్స్ క్యాప్సూల్లోకి ఒక ధమని లేదా ఆర్టరీ అనేది బ్లడ్ తీసుకొని వెళ్తుంది. ఓకేనా, బ్లడ్ తీసుకొని వెళ్ళి ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్ బ్రాంచెస్ లాగా విడిపోతుంది. ఈ విడిపోయిన సబ్ బ్రాంచెస్నే మనం ఏమని పిలుస్తారు అని అంటే ఏమని పిలుస్తారు? గ్లోమెరులస్ అని పిలుస్తారు. ఓకేనా, గ్లోమెరులస్ అని పిలుస్తారు. ఈ విడిపోయిన వాటిని గ్లోమెరులస్ అని పిలుస్తారు. ఈ గ్లోమెరులస్లో బ్లడ్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ మొత్తము ఈ ట్యూబ్యూల్స్లోకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ట్యూబ్యూల్స్లోకి వస్తాయి. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తారు. ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తారు. దిస్ ఈజ్ లైక్ లూప్ ఆఫ్ హెన్లీ అని పిలుస్తారు. లూప్ ఆఫ్ హెన్లీ. దీన్ని డిస్టల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తారు. అంటే సమీపస్థ సంవలిత నాళం లేదా దూరస్థ సంవలిత నాళం అనేసి పిలుస్తూ ఉంటారు.
సమీపస్థ సంవలితనాళం ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్లో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో రీఅబ్జార్ప్షన్ అంటే ఇక్కడికి ఫిల్టర్ అయిపోయిన తర్వాత బ్లడ్ మొత్తం, యూరిన్ మొత్తం ఇక్కడ వస్తుంది. మరి ఫిల్టర్డ్ బ్లడ్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇంకొక వెజల్ త్రూ మళ్ళీ మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. వేస్ట్ మాత్రమే ఈ ట్యూబ్యూల్లోకి వస్తుంది. ఈ రీఅబ్జార్ప్షన్లో వచ్చే యూరిన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్నే ప్రైమరీ యూరిన్ అని పిలుస్తారు. ఈ ప్రైమరీ యూరిన్ బ్లడ్ లాగా రెడ్లోనే ఉంటుంది. ఆర్బీసీ కణాలు తప్ప మిగతావన్నీ ఉంటాయి ఇందులో. సో ఇందులో ఇంకా మన బాడీకి అవసరమైన కాల్షియము, నైట్రోజన్, మెగ్నీషియం ఇలాంటి పదార్థాలు ఏమైనా ఉంటే తిరిగి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ నుంచి డిస్టల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్లో యూరిన్ pH కూడా డిసైడ్ అవుతుంది. యూరిన్ pH 6 ఉంటుంది. ఇంకా తర్వాత దిస్ ఈస్ లైక్ ట్యూబ్యూల్. ఈ ట్యూబ్యూల్ నుంచి యురేటర్స్ నుంచి, యూరినరీ బ్లాడర్ నుంచి మనం యూరిన్ని బయటకు రిలీజ్ చేస్తాం. ఇది నెఫ్రాన్. ఒక్కొక్క కిడ్నీలో ఆల్మోస్ట్ 10,000 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఓకేనా? స్టడీ ఆఫ్ కిడ్నీ ఇస్ కాల్డ్ నెఫ్రాన్. సో ఎప్పుడైతే ఈ బోమన్స్ క్యాప్సూల్ నెఫ్రాన్స్ పని చేయకుండా కిడ్నీ ఫెయిల్ అయిందో అప్పుడే డయాలసిస్కి వెళ్తాం అనమాట. డన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎ స్పెసిఫిక్ కలర్ టు ద ఐస్? క్రింది వాటిలో ఏ భాగం కళ్ళకు నిర్దిష్ట రంగునిస్తుంది? లెన్స్, కార్నియా, రెటీనా, ఐరిస్. కరెక్ట్ ఆన్సర్ ఏదమ్మా? నాడీ కణం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రానా? నాడీ కణానికి నెఫ్రానికి ఏందయ్యా సంబంధం? ఓకే, దాని గురించి అన్నావా? సినిమాలు చూడట్లేదేటి? సినిమాల్లో చూపిస్తారుగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎ స్పెసిఫిక్ కలర్? ఐస్ కి స్పెసిఫిక్ కలర్ ఇచ్చేది ఏది అంటే దట్ ఈస్ ఐరిస్. ఐరిస్ ఎందుకు ఇస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ ఐస్ కలర్ కి రీజన్ మెలనిన్. సో ఐస్ లో మెలనిన్ ఎక్కడ ఉంటుందంటే ఐరిస్ లో ఉంటుందండి. ఓకేనా? సో ఐరిస్ లో ఉంటుంది. ఐస్ లో మెలనిన్ కంటెంట్, మెలనిన్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది అని అంటే మెలనిన్ పిగ్మెంట్ ఐరిస్ లో ఉంటుంది. దానివల్ల కళ్ళకి కలర్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 54 షేడ్స్ ఉన్నాయండి, ఐ షేడ్స్. కొంతమందికి బ్లాక్ కలర్ ఉంటుంది, మెలనిన్ ఎక్కువ ఉంటే బ్లాక్ ఉంటుంది. ఓకే, నాలాగా పిల్లి కళ్ళు ఉంటాయి చూసారా? ఐశ్వర్య కళ్ళు, పిల్లి కళ్ళు, బ్లూ కళ్ళు. ఆ అమ్మాయి ఎవరో మోనాలిసా ఉంది చూసారా? మోనాలిసాకి బ్లూ కళ్ళు ఉంటాయి. ఓకే, పూసలు అమ్ముకునే వాళ్ళు హీరోయిన్లు కూడా చేస్తారు. మీరు అంత సోషల్ మీడియా ఎఫెక్టివ్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దాట్ రెటీనా ఐరిస్ మీద మెలనిన్ ఉంటుంది. ఆ మెలనిన్ వల్ల కళ్ళకి కలర్స్ వస్తాయి. ఈ మెలనిన్ వల్ల స్కిన్కి కలర్ వస్తుంది, హెయిర్కి కూడా కలర్ వస్తుంది, ఈవెన్ ఐస్కి కూడా కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్కిన్ మెలనిన్ ఎక్కువ ఉందనుకో స్కిన్, హెయిర్, ఐస్ అన్నీ బ్లాకే ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్స్ చూడండి, పైనుంచి కింద వరకు అన్ని బ్లాకే ఉంటాయి. వాళ్ళకి హెయిర్ బ్లాక్, స్కిన్ బ్లాక్, ఐస్ కూడా బాగా బ్లాక్ ఉంటాయి. బికాస్ వాళ్ళ హార్మోన్స్ అలాగా మెలనిన్ హార్మోన్ బట్టి ఉంటుంది. అది పిట్యూటరీ గ్లాండ్ MSH హార్మోన్ అని ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని పిలుస్తాం. ఈ మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బాడీలో మెలనిన్ పిగ్మెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? అమెరికన్స్ చూస్తే స్కిన్ వైట్ ఉంటుంది, హెయిర్ కూడా బ్రౌన్, రెడ్ ఆ షేడ్ ఉంటుంది. ఈవెన్ ఐస్ కూడా అలాగే ఉంటాయి. బికాస్ మెలనిన్ తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకేనా? అలాగా. ఇక మన ఇండియాలో అన్ని జీన్స్ ఉంటాయిలే, ఆల్ మిక్స్డ్ ఉంటాయి. ఇక మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిపోయారు, వాళ్ళు కొన్ని జీన్స్ వదిలేసిపోయారు. పోర్చుగీస్ అని, డచ్ అని, ఢిల్లీ సుల్తాన్, ఇరాన్ నుంచి అక్కడి నుంచి వచ్చారుగా అందరూ. సో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఆ బార్డర్లో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ. సో వి బైకాట్ పాక్. సో కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ జీన్స్ మన ఇండియాలో ఉన్నాయి. చైనా వాళ్ళు కూడా ఉన్నాయి మన ఇండియాలో, అటు పక్క అంతా. ఓకేనా? అందరూ ఉంటాయి. అందుకే ఆల్ మిక్స్డ్ అనమాట మన ఇండియన్ జీన్స్. నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, నాలెక్క అటు ఇటు కానోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక కార్నియా, ఐ ఆపరేషన్లో, ఐ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ఐస్లోని భాగం ఏది అని అంటే కార్నియా అని చెప్పొచ్చు. ఓకేనా? రెటీనా, మనం ఆబ్జెక్ట్స్ని గుర్తుపట్టడానికి యూజ్ చేసే భాగం రెటీనా. సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్,
విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మెమొరీ అండ్ ఎమోషన్స్? మానవ మెదడులోని ఏ భాగం తెలివితేటలు, జ్ఞాపక శక్తి మరియు భావోద్వేగాలకు కేంద్రంగా ఉంటాయి? హైపోథలామస్, సెరిబ్రమ్, కార్పస్, మిడ్ బ్రెయిన్. కార్పస్, మిడ్ బ్రెయిన్. మానవ మెదడులోని ఏ భాగం తెలివితేటలు, జ్ఞాపక శక్తి మరియు భావోద్వేగాలకు కేంద్రంగా ఉంటుందండి? ఓకే, సో ఇంటెలిజెన్స్, మెమరీ, ఎమోషన్స్కి రీజన్ ఏంటంటే సెరిబ్రమ్, మస్తిష్కం. సెరిబ్రమ్ అనేది బ్రెయిన్లో బిగ్గెస్ట్ పార్ట్. ఓవరాల్గా బ్రెయిన్ 1400 గ్రామ్స్ ఉంటుంది. ఉమెన్లో అయితే 1375 అంటారు, మెన్లో అయితే 1275. కాదు, ఆపోజిట్. ఉమెన్లో 1275, మెన్లో వచ్చేసి 1375. కరెక్ట్, 1375 ఉంటుంది. అండ్ ఈ ఓవరాల్ 1400 గ్రామ్స్లో సెరిబ్రమ్ వెయిట్ ఎంత అంటే 990 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా, సెరిబ్రమ్ ఒక్క వెయిటే, సెరిబ్రమ్ ఒక్కదాని వెయిటే ఎంత ఉంటుంది అని అంటే 990 గ్రామ్స్ సెరిబ్రమ్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సెరిబ్రమ్ వెయిట్ ఉంటుంది. సో ఇంకా ఈ సెరిబ్రమ్లో మెమరీ పవర్, ఓకేనా, మెమరీ, థింకింగ్ ఎబిలిటీ, థింకింగ్, మెమరీ, ఇవన్నీ దేని కంట్రోల్లో ఉంటాయంటే సెరిబ్రమ్ కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట. ఇంకా హైపోథలామస్, హైపోథలామస్ ఏం మెయింటైన్ చేస్తుంది? హైపోథలామస్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 98 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే హైపోథలామస్. కార్పస్, కార్పస్ లుటియం అనేది ఉమెన్లో ఉంటుంది. కార్పస్ కల్లోజం అంటే సెరిబ్రమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. రైట్ సెరిబ్రమ్, లెఫ్ట్ సెరిబ్రమ్. రైట్ సెరిబ్రమ్ కంట్రోల్లో లెఫ్ట్ సైడ్ ఉండే బాడీ పార్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సెరిబ్రమ్ కంట్రోల్లో రైట్ సైడ్ బాడీ పార్ట్స్ ఉంటాయి. సో ఇట్లా ఈ బాడీ పార్ట్స్ని, ఐ మీన్ రైట్ లెఫ్ట్ సెరిబ్రమ్స్ని వేర్ చేసేది ఏదంటే కార్పస్. మిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ కంట్రోల్లో 2 పనులు ఉంటాయండి. ఒకటి విజన్ అండ్ 2 లిజన్. ఓకేనా, ఇవి 2 మాత్రమే మిడ్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ ఏమంటాం? ఫ్రినాలజీ అంటారు. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ వాట్? ఫ్రినాలజీ. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ లోపల ఉండే మెలనోసైట్స్ అనేవి మెలనిన్ అనే పిగ్మెంట్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. సో మెలనిన్ పిగ్మెంట్ని ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ బ్లాక్ అవుతుంది. సన్ ట్యాన్ అంటారు కదా, ట్యానింగ్ అవుతుంది అనమాట. మెలనోసైట్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, యాక్టివ్ అయ్యి మెలనిన్ ఎక్కువ రిలీజ్ చేస్తే దానివల్ల మెలనిన్ ఎక్కువ అయిపోవడం వల్ల స్కిన్ బాగా ట్యాన్ అవుతుంది. అందుకే ఎండలో తిరగొద్దు. ఓకేనా, యాక్చువల్లీ నేను ఏదో మెడిసిన్ వాడుతున్నాను, అందుకే కొంచెం డ్రౌజీగా ఉంది నాకే. మేబీ అందుకే యాక్టివ్గా లేననుకుంటా. సమ్ డ్రౌజినెస్ తెలుసు కదా, మౌత్ డ్రై అయిపోవడం, సమ్ లైక్ దట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ ఫర్ టుడే. రేపటి నుంచి ఎనర్జీ వస్తుందిలే. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఏదో మెడిసిన్ వాడుతున్నా, దానివల్ల డ్రౌజినెస్ ఉంది బాగా. ఓకే, ఎనీవేస్, సో లెట్ us wind up our session today. మళ్ళీ టుమారో ఇంకో సెషన్ ఉంటుంది. టుమారో 11 o'clock విల్ మీట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఏంటి అజయ్, మరి నా క్లాసా కాదా అనిపించేంత ఉందా?
ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది కదా, కాకపోతే ఎంటర్టైన్మెంట్ చేయలే ఇవాళ. స్మైల్, జోక్స్ ఇవన్నీ ఏం లేవు. ఓకే, టుమారో కూడా సేమ్ ఇదే క్లాస్ ఉంటుంది. విల్ కంటిన్యూ టుమారో. ఓకే ఓకే, బాయ్ అండి, సీ యూ దెన్.